నుంచి మనం అన్ని చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తున్నామో అప్పుడు దాంట్లో నుంచి ఏదన్నా ఒక సూత్రాన్ని మనము కదా అన్వయించుకునే సూత్రాన్ని మనం తీసుకోవాలి. అది మన గురించి కావచ్చు, సంఘాన్ని గురించి కావచ్చు, ఇంకేదైనా దాని గురించి కావచ్చు. సో అలాంటి సూత్రాన్ని మనం తీసుకొని ఆ సూత్రాన్ని రాసుకోవాలి. రాసుకుంటే చాలా మంచిది. బుక్ లో కానీ ఏదన్నా దాంట్లో రాసుకుంటే, ఓకే, నేను ఈ ప్యాసేజ్ నుంచి, ఈ లేఖన భాగం నుంచి తగ్గింపు నేర్చుకున్నా, నా అనుదిన జీవితములో ప్రతిరోజు నేను తగ్గింపుని ప్రాక్టీస్ చేస్తా, ఈ ప్యాసేజ్ లో నుంచి నేను విశ్వాసం గురించి నేర్చుకున్నాను, నా అనుదిన జీవితంలో ఈ రోజు నుంచి నేను ఎక్కువగా దేవుని మీద ఆధారపడతాను. లేకపోతే మనం నేర్చుకున్న దాంట్లో మనం భయపడకూడదు అని నేర్చుకున్నాం, అట్లా కొన్ని ఉన్నాయి వచనాలు. సో కాబట్టి నేను నా అనుదిన జీవితంలో భయం వచ్చే పరిస్థితుల్లో నేను భయపడకుండా దేవుని మీద ఆధారపడతాను అని మనం ఏం చేయాలి? రాసుకోవాలి. దాన్ని అప్లికేషన్ అంటారు. సో మనం నేర్చుకున్న దాంట్లో ఏదన్నా ఒక సూత్రంలాగా మనం అన్వయించుకునేది ఏదన్నా ఉంటే అలా రాసుకుంటే చాలా చాలా మంచిది అని తెలియజేస్తున్నాడు. ఓకే, ఓకే. సో కాబట్టి అలాంటిది ఏదన్నా ఉంటే తప్పకుండా ఉపయోగించండి. చూడండి, సెకండ్ది మీరు చూస్తే ఏ రకంగా మీరు అన్వయించుకోవచ్చు అంటే, మీరు చదువుకున్న లేఖన భాగంలో దేవునికి సంబంధించినవి ఏమన్నా ఉంటే ఆ రకంగా అన్వయించుకోవచ్చు. మనకు వ్యక్తిగతంగా లేఖన భాగంలో మనం అన్వయించుకునేది, మార్పు చెందేది ఏదైనా ఉంటే అన్వయించుకోవచ్చు. మన కుటుంబానికి సంబంధించింది, ఇతర క్రైస్తవులకు సంబంధించింది, ఆ క్రైస్తవేతరులకు సంబంధించినది. ఓకే, నేను నా పని, నా స్కూల్లో ఎట్లుండాలి, నా వర్క్ ప్లేస్ లో ఎట్లుండాలి, ఒకవేళ ఆ ప్యాసేజ్ అలా చెప్తే అక్కడ మనం ఎలా ఉండాలనేది మనం అన్వయించుకోవాలి. గవర్నమెంట్ గురించి, సొసైటీ గురించి ఏముంది, సాతాన్ గురించి, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటి కోణాలలో మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా ఏంటంటే 80వ పేజీలో ఉంది. మీరు ఒకవేళ 80 పేజ్కి వెళ్ళినట్లయితే చాలా క్లియర్ గా అన్వయింపు అంటే ఏంటో అక్కడ ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు, సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలలో మీకు ఇచ్చాడు. సో కాబట్టి 80 పేజ్ లో 3rd పాయింట్ చదవండి సిస్టర్, 3వ పాయింట్ సుజాత సిస్టర్. ఈ దిగువ ప్రశ్నలను నిన్ను నీవే ప్రశ్నించుకొను. ఈ పాఠ్య భాగంలో ఈ క్రింది విషయములు ఉన్నాయా? కరెక్ట్ సిస్టర్. అన్వయించుటకు ఒక సూత్రము, లోబడుటకు ఒక ఆజ్ఞ, ఒక పాపము ఒప్పుకొనుటకు మరియు విడిచిపెట్టుటకు, అదే పశ్చాత్తాపడుటకు, మొదలు పెట్టుటకు లేక ఆపివేయుటకు ఒక అలవాటు, సరిదిద్దుకొనుటకు ఒక వైఖరి, నమ్ముటకు ఒక సత్యము, పొందుటకు ఒక వాగ్దానము, అనుసరించుటకు ఒక మాదిరి, దేవునికి అప్పగించుటకు ఒక భాగం, చేయుటకు ఒక ప్రత్యేకమైన పని, కలుసుకొనుటకు ఒక షరతు, క్షమించుటకు ఒక వ్యక్తి, తప్పించుకొనుటకు ఒక అపాయము లేక తప్పు, నా గుణములో, ప్రవర్తనలో లేక సంభాషణలో చేయుటకు ఒక మార్పు. నీలో నివసించే పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి ఈ అన్వయింపును ఆచరణలో పెట్టును. గురి కూడా చదవండి సిస్టర్, గోల్ ఆఫ్ అప్లికేషన్. అన్వయింపు యొక్క గురి విధేయత, జీవిత మార్పే అన్వయింపుకు గురి అయి ఉన్నాయి. నా వైఖరులు, క్రియలు, నమ్మకములు మరియు విలువలు దేవుని వాక్యమును అనుసరించి ఉండాలి. మనము దేవుని వాక్యముకు లోబడి ఇతరులు లోబడినట్లు బోధించినందువలన మనం ఎక్కువగా యేసుక్రీస్తు వలె అవుతాము. నీవు వాక్యమంతటికి నీకు అన్వయించుకొనవలెను. చూసారండి, నువ్వంతా వాక్యమంతటికి నువ్వు అన్వయించుకోవాలి అని మనం చూస్తున్నాం. అప్లై యువర్ సెల్ఫ్ టు ద హోల్ టెక్స్ట్ టు యువర్ సెల్ఫ్ అని చూస్తున్నాం. సో ఇప్పుడు అన్వయించడంలో ఏదైనా సూత్రం ఉందా? మనం ధ్యానించే దాంట్లో ఏదైనా సూత్రం ఉందా? ఆ సూత్రం రాసుకోవాలి. నిజంగా మీరు మంచి స్టూడెంట్స్ అయితే మీరు ఒక మంచి బుక్ పెట్టుకొని మీరు ధ్యానిస్తూ స్టడీ చేస్తున్న దాన్ని పాయింట్స్ రూపంలో రాసుకుంటే ఎప్పుడు మర్చిపోరు. మీరు చదువుకొని నేర్చుకున్నది ఏదైతే వాక్యంలోంచి దేవుడు మీకు నేర్పిస్తున్నాడో ఈ 3 మెట్లను ఉపయోగించి వాటిని మనం ప్రసంగ రూపంలో కూడా చక్కగా మనం చెప్పచ్చు. మనం నేర్చుకునే చెప్పడమే నిజంగా చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఓకే, అండ్ ఏదైనా విధేయతకి ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. మనం చదువుకున్న లేఖనంలో ఏదైనా ఆజ్ఞ ఉందా, అది మనం గమనించాలి. ఏదైనా పాపం ఉందా ఒప్పుకోవాల్సింది, ఏదైనా అలవాటు ఉందా మనం మొదలు పెట్టాలి లేకపోతే ఆపివేయాలి. ఏదన్నా దేవునికి ఇష్టం లేని అలవాటు ఏదైనా ఆపేయాలి. లేకపోతే ఏదైనా వైఖరి ఉందా సరి చేసుకోవడానికి, ఏదైనా సత్యం ఉందా, అట్లా ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నిజంగా ప్రాక్టికల్ గా మనం అన్వయించుకోవడం అంటే ఏంటో ఇక్కడ ఉంది. ఏదన్నా ఒక మాదిరి మనం ఫాలో అవ్వాలన్నా, ఏదన్నా ఎవరినైనా ఒక వ్యక్తిని మనం క్షమించాలన్నా, లేకపోతే ఇంకా మన పట్ల మన హృదయంలో ఎవరి పట్ల ద్వేషం ఉందా,
ఇలాంటివన్నీ కూడా ఏంటి, ప్రాక్టికల్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ కొరకు, అన్వయింపు కొరకు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. మన గురి ఏంటంటే విధేయత. అండ్ మన గురి ఏంటంటే మనం ఎక్కువగా క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడాలి. మేము ఈ బైబిల్ కోర్స్ ద్వారా మీకు జ్ఞానాన్ని ఇవ్వడం లేదు, మేము మిమ్మల్ని ఇంకెక్కువగా దగ్గరగా క్రీస్తులోనికి తీసుకొని వెళ్తూ క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నాం. తద్వారా మనం అందరం క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి, అంతే. ఇప్పుడు మనం మనలాగానే ఉంటే మనం క్రీస్తుని ప్రతిబింబించే వారిగా ఉండము. అలా ఉండకూడదు. మనం క్షమిస్తే వేరే వాళ్ళు ఆశ్చర్యపోయి, అవునండి వీళ్ళు ఎలా క్షమించగలుగుతున్నారు అంటే అప్పుడు మనం చెప్పాలి, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను క్షమించాడు కదా, ఆ దేవుని బిడ్డని నేను, ఆయనలో క్షమాపణ ఉంది కాబట్టి నేను కూడా క్షమించగలుగుతున్నాను అని మనం సాక్ష్యం చెప్పగలుగుతాం. సువార్తని మనం ప్రకటించాలి. సో మన వైఖరిలో, యాటిట్యూడ్లో, జీవితంలో ఎక్కువగా క్రీస్తుని చూపించే వారిగా ఉండడం అనేది ప్రభు యొక్క గురి. అది మన ఆత్మీయ యొక్క గురి కూడా. అందుకే పౌలు అంటాడు, వెనుకున్న మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను. సో మన స్పిరిచువల్ లైఫ్ లో దినదినం ఆత్మీయంగా ఎదగడానికి కోసమే మనకు దేవుడు ఈ బైబిల్ కోర్స్ ఇచ్చాడు. మేము మీకేదో అన్ని చెప్పేసి, అంటే ఈ పుస్తకాలు చెప్పి మీకేదో బైబిల్ నాలెడ్జ్ ఇవ్వడం లేదు. బైబిల్ నాలెడ్జ్ చాలా బైబిల్ కాలేజెస్ ఇస్తున్నారు, కానీ మేము బైబిల్ నాలెడ్జ్ ఇవ్వడం లేదు. అంటే బైబిల్ని మనం ఎలా అన్వయించుకోవాలి, దాంట్లో ఉన్న ఆత్మీయమైన సత్యాలు మనం నేర్చుకొని ఇంకెక్కువగా ప్రభు పోలికలోనికి మార్చబడి అనేకులకు సువార్త చెప్పి, అనేకులకి దేవుని రక్షణ సువార్తను తెలియజేసి, మరి అనేకులని కట్టేవారికి ఉండడానికి కోసమే దేవుడు మనకి బైబిల్ కోర్స్ అనేది ఇచ్చాడు. అందుకే ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు కదా, మనం పూర్తిగా లేఖన భాగం అంతటికీ అన్వయించుకోవాలి, అండ్ లేఖన భాగం అంతటికీ మనల్ని మనము అన్వయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ 3 మెట్లు అయిపోయినాయండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ 3 మెట్లు? ఎనీ క్వశ్చన్స్, ఏమన్నా ప్రశ్నలు? సో అందరు టైం తీసుకొని చదవండి, పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి. సో మీరు ఎక్కువగా చదవాలి. సో దీంట్లో ఒక్క నిమిషం, మీకు ఇతర స్టడీ మెథడ్స్ ఉన్నాయి. నేను ఈరోజు ఒక్క స్టడీ మెథడ్ చెప్తాను, మిగతా స్టడీ మెథడ్స్ కూడా మీకు చాలా ఈజీ అండి, కష్టమేం కాదు మీకు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్తారంటే పేజ్ నంబర్ 82. ఎస్, 82కి వెళ్ళండి. వెరీ గుడ్. 82వ పేజ్కి మీరు వెళ్ళినట్లయితే 82 4 రకాలైన స్టడీ మెథడ్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే మన మెయిన్ స్టడీ మెథడ్ అయితే మనం నేర్చుకుంది అది కరెక్ట్, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అంటే గమనించుట, వ్యాఖ్యానించుట, అన్వయించుకున్నట. ఈ 3 సూత్రాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ 3 సూత్రాలనే ఉపయోగించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం నేర్చుకోవాలి. ఓకే, అయితే వేరే స్టడీ మెథడ్స్ కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే బయోగ్రాఫికల్, నెక్స్ట్ వన్ టాపికల్, దాని తర్వాత థియోలాజికల్, డివోషనల్. సో ఫస్ట్ వన్ తెలుగులో ఏంటంటే జీవిత చరిత్రలు. అంతేనా సిస్టర్? చదవండి 82వ పేజ్ చూడండి. 82వ పేజీలో మొదటిది జీవిత చరిత్రలు, ప్రజల గురించి. రెండవది అంశములు, పదములు, సబ్జెక్టులు. మూడవది వేదాంత పరముగా అనగా సిద్ధాంత పరముగా. నాలుగవది ఆధ్యాత్మికములు, అది వ్యక్తిగత పోషణ. ఎక్కువగా మనం ఇది చేస్తాం, డివోషనల్ చేస్తాం మనం. కానీ బయోగ్రాఫికల్ మనకు తెలియదు, అంటే వ్యక్తి జీవిత చరిత్ర ఎలా చదవాలో తెలియదు. టాపికల్ చదవదు, థియోలాజికల్ చదవదు. కానీ చాలా ఈజీ, ఒక్కటి మీకు చెప్తే మీరు ఈజీగా మిగతాది కూడా మీరు చేర్చుకోగలుగుతారు. బయోగ్రాఫికల్ అంటే జీవిత చరిత్రలు. ఇప్పుడు మీరు అబ్రహాం గురించి చదవాలనుకుంటున్నారు, మీరు అబ్రహాం గురించి బైబిల్ స్టడీ చెప్పాలనుకుంటున్నారు, చర్చిలో ఎక్కడైనా మీరు తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అబ్రహాం గురించి, ఆయన ఒక జీవిత చరిత్రనే కదా అబ్రహాంది, బయోగ్రాఫికల్ స్టడీ కదా అబ్రహాం గురించి, అంతేనా కదండి? జీవిత చరిత్రనే కదా ఆయనది. ఆయన జీవించాడా, జీవించలేదా? ఎస్ సుధా సిస్టర్, అంతే కదండి. సో మనం ఏం చేయాలి? ఈ యొక్క అబ్రహాం గురించి మనం రాసుకొని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఎవరి గురించి స్టడీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు రాసుకోవాలి. ఎవరి బయోగ్రఫీ మీరు స్టడీ చేయాలనుకుంటున్నారు, మరి వాటి గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఆయన జీవితం ఎలా ఉంది, ఆయన పరిచర్య ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నాడు ఏంటి అనేది, అవన్నీ మనం ఏం చేయాలి? మనము ఆ వ్యక్తి ఎవరినైతే చదవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి పేరు రాసుకోవాలి. సో కాబట్టి మనం ఏంటి, గురి ఏంటి? ఆయన ఎలా జీవించాడు, ఆయన ఆత్మీయంగా సక్సెస్ ఉన్నాడా, ఫెయిలియర్ ఉన్నాడా, ఆయన ఎలాంటి మంచి గుణగణాలు కలిగి ఉన్నాడు, అంటే ఆయన జీవిత చరిత్రలో వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి మంచి స్వభావాలు కలిగి ఉన్నాడు, లేకపోతే ఏమైనా తప్పుడు స్వభావాలు కలిగి ఉన్నాడా, ఎలా ఆయన జీవితం అనేది ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసింది,
ఓకే, దాని తర్వాత అది మనం ఫాలో అవ్వచ్చా, ఆయన జీవిత చరిత్ర నుంచి కొన్ని మనం ఫాలో అయ్యే ఉన్నాయా, ఆ జీవిత చరిత్ర ద్వారా మనం వ్యక్తిగతంగా మనం అన్వయించుకొని మన మన సహవాసం కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చా అనేది మనం ఏం చేయాలి, ఇది మన గురి అయి ఉన్నది. సో దిస్ ఈజ్ అవర్ గోల్. ఇదంతా మన గోల్ అయి ఉన్నది. ఆయన గురించి తెలుసుకొని పూర్తిగా క్లియర్ గా అన్ని తెలుసుకొని ఆయన జీవిత చరిత్ర అనేది అనేక మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఒక బయోగ్రాఫికల్ స్టడీ మెథడ్ అనేది మనం ఉపయోగించాలి. సో ఫస్ట్ ఏంటి మనం చేయాల్సింది చెప్పండి మీరు. ఏ వ్యక్తి గురించి మీరు స్టడీ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని మీరు డిసైడ్ చేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు మీరు ఏ కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ కర్రీకి సంబంధించిన కూరగాయలు మీరు రెడీ చేసుకుంటారు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను సింపుల్ గా. అంతే కదండి, అంతే కదా. సో ఏ వ్యక్తికి పాత నిబంధన కొత్త నిబంధన, పాత నిబంధనలో ఉన్న వ్యక్తి, కొంచెం మంది పాత నిబంధనలో ఉన్నవారు కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి వాళ్ళ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గురించి కొత్త నిబంధనలో లేవా వచనాలు? చెప్పండి, చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఉన్నాయి, ఉన్నాయి. సో కాబట్టి మీరు ఎవరిని స్టడీ చేయాలనుకుంటున్నారు? జేకబా, పౌలా, దావీదా? కొంచెం మందికి ఎక్కువ వచనాలు ఉన్నాయి స్టడీ చేసే వాళ్ళకి, కొంచెం మందికి తక్కువ వచనాలు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏం చేయాలంటే ఆ వచనాలన్నీ తీసుకోవాలండి, ఆ వచనాలన్నీ రాయాలి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గురించి లేకపోతే లోతు గురించి చదవాలనుకుంటున్నాను. లోతు గురించి ఉన్న వచనాలన్నీ ఒక పేపర్ మీద రాయాలి, అన్ని వచనాలు. ఇది ఆది కాండం, ఈ వచనం అన్ని వచనాలు రాయాలి. 20 రావచ్చు వచనాలు, అన్ని రాయాలండి. సెకండ్ స్టెప్ అది. ఒకవేళ లోతు గురించి కొత్త నిబంధనలు ఉంటే అది కూడా తీసుకొని ఇక్కడ రాయాలి, అన్ని వచనాలు రాయాలి. అది సెకండ్ స్టెప్. అర్థమైందా? నేను ఇది ఒక్కటి ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాయి కూడా సేమ్ అండి, అంతే సింపుల్. ఇక్కడ జీవితం గురించి రాస్తున్నాం కదా, 1 సెకండ్. సో కాబట్టి మీరు పేపర్ లో అన్ని వచనాలు ఆ వ్యక్తి గురించి రాయండి. ఫస్ట్ వచనం, సెకండ్ వచనం, అట్లా అన్ని కూడా. ఇప్పుడు ఒక 20 వచనాలు, 25 వచనాలు వస్తాయి అనుకుందాం. ఓకేనండి. లోతు గురించి ఒక 20 వచనాలు వచ్చాయి అనుకుందాం. ఓకేనా? నో ప్రాబ్లం కదా, రావచ్చు కదా. ఎక్కువ ఉంటే మనం తీసుకున్న జీవిత చరిత్ర ఎక్కువ ఉంటే 50 వచనాలు కూడా రావచ్చు, 100 కూడా రావచ్చు. అవునా కాదా? మీరు ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వడం లేదు? ఎస్, ఫాలో అవుతున్నాను. ఎస్, అర్థమైంది కదా. ఆ వచనాలన్నీ రాయాలి, 1 2 3 4 5 6 అని అన్ని రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వచనం చదవాలి. థర్డ్ స్టెప్, ఆ వచనం మీరు చదవాలి. ఆ వచనం చదివినప్పుడు దాని పక్కన మనం చిన్న నోట్స్ చేయాలి. ఓ, ఈ వచనంలో ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన గురించి ఏ వివరాలు ఉన్నాయి, ఆయన భార్య పేరేంటి, ఒకవేళ ఉంటే ఆయన పిల్లల పేరేంటి, అట్లా ప్రతి వచనం గురించి చదివి చిన్న నోట్స్ మనం చేసుకోవాలి. అన్ని అబ్జర్వ్ చేయాలి ఆ వచనాల్లో ఉన్న ముఖ్యమైన సత్యాలు. సౌలు ఎక్కడ పుట్టాడు? కొత్త నిబంధనలో సౌలు ఎక్కడ పుట్టాడు? అదే సౌలు పౌలుగా మారాడు కదా, ఎక్కడ పుట్టాడు? బాగుంది కదా బైబిల్ క్వశ్చన్. ఏమో బ్రదర్ ఎక్కడ పుట్టిండో అని అంటారా? చెప్తారు ఎవరైనా? ఎక్కడ పుట్టాడు సౌలు? ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు యేసుప్రభు కనిపించాడు. తార్సస్ అనే దాంట్లో పుట్టాడు సౌలు. తార్సస్. ఓకే, అంతేనా? అది ఉంది, ఆ వచనం ఉంది, మీరు చూసినట్లయితే టార్సస్ లోనే పుట్టినాడు. ఓకే, టార్సీసు వాడైన సౌలు, టార్సస్ అని ఇంగ్లీష్ లో అంటారు. సో చూడండి, అంటే మనం ప్రతి వచనాన్ని ఏదైతే రాసుకుంటున్నామో 20 వర్సెస్ లోతు గురించి, ఆ వచనం పక్కన ఏముంది, ఆ వచనంలో మనం అబ్జర్వేషన్ రాయాలి. ఇవన్నీ రాయాలి. ఇవన్నీ వచనాల గురించి ఏమేమి ఉన్నాయి, పాయింట్స్ ఇంపార్టెంట్ ఆ వచనంలో. ఓకే, ఆయన ఇక్కడ ఇది చేశాడు, లేకపోతే ఇక్కడ ఆయన గురించి ఇది ఉంది, అవన్నీ రాయాలి. ఆ వ్యక్తి పేరు రాయాలి, ఇవన్నీ రాయాలి. మీకు అవన్నీ ఉన్నాయి నోట్స్ లో, బుక్ లో ఉన్నాయి. మీ స్టడీ మెటీరియల్ లో చక్కగా ఇచ్చాడు, అమర్చి పెట్టాడు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అవన్నీ రాసిన తర్వాత వచనం గురించి అప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటిని కూడా ఒక్కొక్క కేటగిరీ కింద పెట్టాలి, ఒక్కొక్క దాని కింద మనము పెట్టాలి. అంటే ఆయన వ్యక్తిగతంగా వివరాలు ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన చేసిన తప్పులేంటి, ఆయన చేసిన మంచి పనులేంటి, అట్లా కొన్ని హెడ్డింగ్స్ పెట్టుకొని ఏవేవి దేంట్లో వెళ్తాయి అనేది మనం ఏం చేయాలి,
కేటగరైజ్ చేయాలి. కేటగరైజ్ చేసి చదివి సిస్టమేటిక్ గా ఆయన గురించిన కదా అప్లికేషన్ కూడా మనం బయటికి తీసుకొని రావాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగా సెకండ్ ఏంటంటే అన్ని కాంకర్డెన్స్ లో ఇవన్నీ వచనాలు మనకు దొరుకుతాయి. మీకు గూగుల్ ఉంది కాబట్టి లోతు గురించిన వచనాలు అని కొడితే వచ్చేస్తాయండి. వర్సెస్ ఆన్ లాట్ అని కొడితే వస్తుంది. వర్సెస్ ఆన్ సారా గురించి అట్లా ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఇందాక నేను చెప్పినట్టుగా రాయాలి. వాళ్ళ గురించి అన్ని మనం రాయాలి. రాసిన తర్వాత వాటిని ఫలితాలని ఆర్గనైజ్ చేయాలి. అంటే ఒక్కొక్క దాని కింద మనం పెట్టాలి. ఇక్కడ ఇచ్చాడు జీవితము, పరిచర్య, వాళ్ళ వ్యక్తిత్వం, క్యారెక్టర్, సక్సెస్ ఆ ఫెయిల్యూరా. దాని తర్వాత మనము 6వ స్టెప్ ఏంటంటే లాస్ట్ స్టెప్ లో వాళ్ళ నుంచి ఇప్పుడు చేసిన వీళ్ళ జీవితం నుంచి ఏం నేర్చుకోగలుగుతాం, ఏం ముఖ్యమైన పాయింట్ దేవుడు నేర్పిస్తున్నాడు వాళ్ళ నుంచి అనేవి కొంచెం మనం ఆలోచించి అవి కూడా పాయింట్స్ రూపంలో రాయాలి. వాళ్ళ జీవితం మంచిగా ఉందా అంటే వాళ్ళ జీవితము చాలా మందికి ఆదర్శకంగా ఉందా? అబ్రహాం జీవితాన్ని చెప్పండి, ఆదర్శకంగా ఉందా? ఆయనను అందరం మనం వెంబడించచ్చా? ఆలోచిస్తున్నారు చాలా మంది. వెంబడించచ్చు, కానీ లోతు జీవితాన్ని వెంబడించచ్చా? లేదండి. లేదు. ఎందుకంటే ఆయన కేవలము కదా ఈ డబ్బులని వీటినే చూసేసి ఎక్కడ ప్రార్థన చేయలేదు, తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాడు. సో కాబట్టి మనము ఎలాంటి అన్వయించుకోగలుగుతాము ఆయన జీవితం నుంచి, ఏమేమి సూత్రాలు ఆయన జీవితంలో నుంచి నేర్చుకోవచ్చు, బైబిల్ ఏం నేర్పిస్తుంది, నేను వ్యక్తిగతంగా ఏమేమి అన్వయించుకోవచ్చు, ఇలాంటివన్నీ ప్రశ్నలకి అన్వయింపు రకంగా చేసి వాటన్నిటిని సిస్టమేటిక్ గా అరేంజ్ చేసి లాస్ట్ గా చివరిగా రాసుకున్న వాటన్నిటిని వేరే వేరే వాటిని పెట్టిన వాటిని తీసుకొని ఒక ప్రసంగాన్ని తయారు చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఏం లేదండి, ఇదే ఎగ్జాంపుల్ ఏదైతే నేను ఒక వ్యక్తి గురించి జీవిత చరిత్ర గురించి చెప్పానో అదే ఒక అంశం గురించి చేయొచ్చు, అదే ఒక వేదాంత సత్యం గురించి చేయొచ్చు. ఇప్పుడు విమోచన అంటే ఏంటి, ఆ విమోచన గురించి సంబంధించిన స్టడీ మనము చేయాలి. సో విమోచన అనేది వేదాంత అనుకూలమైన అదొక స్టడీ. లేదా ఒక టాపిక్ గురించి, కృప గురించి చదవాలి, లేకపోతే మీరు విశ్వాసం గురించి చదవాలనుకుంటున్నారు, అది సెకండ్ మెథడ్, టాపికల్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటి, థియలాజికల్, వేదాంత సత్యాన్ని. సో విమోచన కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఏ టాపిక్ తీసుకుంటారు దానికి సంబంధించిన వచనాలన్నీ మీరు తీసుకొని ఇలా సిస్టమేటిక్ గా చేసి లాస్ట్ కి దాని ప్రసంగ రూపంలో మార్చాలి. 3 స్టడీ మెథడ్స్ అయిపోయినాయి. మీరు చాలా సార్లు వ్యక్తిగతంగా 4వది మీరు చేస్తున్నారు ఇంట్లో కూర్చున్నప్పుడు కదండి. మీరు క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం అంటే దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగే సమయాన్ని మీరు ఓన్ గా లేఖన భాగం చదువుకొని దేవుడు మీకు ఏం నేర్పించాడో అవి కొన్ని పాయింట్స్ రూపంగా రాసుకొని వ్యక్తిగతంగా దేవుడు ఏం మీతో మాట్లాడాడు అనేది చాలా సార్లు మనం చేస్తాం. వ్యక్తిగతంగా మీరు చేస్తారు. అది 4వ స్టడీ మెథడ్. ఓకే. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ, బర్నబాస్ గురించి ఇచ్చాడు అనుకుంటా మీకు. ఓకే, ఇవన్నీ మీరు చదవండి. ఓకే. సో అందుకే ఇక్కడ అన్నాడు చూస్ ద పర్సన్ టు స్టడీ. సిస్టర్ సుజాత సిస్టర్ 85 వెళ్ళండి. 85 పేజ్ నెంబర్ 85 ఇంకా అయిపోయింది. ఒక 2-3 మినిట్స్. ఓకే, బుక్ నెంబర్ 85 లో ఉంది చూడండి. గమనించుట అని ఉంది కదా, గమనించుట కింద చూడండి సమరీ అని ఉంది కదా సిస్టర్, ఇది చదవండి. ఈ హెడ్డింగ్ ఉంది, దానికి హెడ్డింగ్ చదవండి. జీవిత చరిత్ర పద్ధతిలోని మెట్ల యొక్క సారాంశం. మొదటిది గమనించుట. దానిలో మొదటి మెట్టు అధ్యయనం చేయుటకు వ్యక్తిని ఎంచుకొనుము. రెండవ మెట్టు రిఫరెన్స్ల జాబితా వ్రాయుము. మూడవ మెట్టు రిఫరెన్స్లను చదివి సంగ్రహముగా చేయుము. తర్వాత వ్యాఖ్యానించుట. నాలుగవ మెట్టు నీ అభిప్రాయములను వ్రాయుము. ఐదవ మెట్టు నీవు కనుగొనిన విషయములను క్రమ పద్ధతిలో అమర్చుము. మూడవ మెట్టు అన్వయించుట. దానిలో ఆరవ మెట్టు అన్వయింపును ఆలోచించుము. ఏడవ మెట్టు సందేశమును తయారు చేయము. చూసారా, ఇదంతా సేమే. ఇక్కడ ఒక పర్సన్ గురించి స్టడీ చేస్తే బయోగ్రాఫికల్, జీవిత చరిత్ర అవుతుంది. ఒక టాపిక్ గురించి స్టడీ చేస్తే టాపికల్ అవుతుంది, అంశానికి సంబంధించింది అవుతుంది. ఒక వేదాంత సత్యాన్ని తీసుకుంటే వేదాంత సత్యానికి సంబంధించిన స్టడీ అవుతుంది. వ్యక్తిగతంగా మన జీవితాని కోసం చేసుకుంటే పర్సనల్ డివోషనల్ అవుతుంది. అంత సింపుల్ గా ఉంది కదా, చాలా సింపుల్ గా ఉంది. మీరు ఒకటి బాగా నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, బర్నబాస్ గురించి ఇచ్చాడు చూడండి. 86 లో చూడండి. ఇక్కడ వచనాలు ఉన్నాయి చూడండి. ఈ వచనాల గురించి అన్ని ఇక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయి ఏంటి అని రాశారు. ఇక్కడ చక్కగా మీకు ఎగ్జాంపుల్ ఉంది. ఇది మీరు స్టడీ చేయాలి. మీరందరూ గుర్తుపెట్టుకోండి. బైబిల్ క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువగా టైం తీసుకొని చదవండి. రోజు ఎక్కువగా బైబిల్ చదవండి.
రోజు కొంచెం ఎక్కువగా టైం తీసుకొని ఈ మాన్యువల్ కూడా మీరు చదవండి. అంటే ఈ సూత్రాలు మర్చిపోవద్దు. ఈ సూత్రాలతోనే మనం చక్కగా పాత నిబంధన, కొత్త నిబంధనని మనం కరెక్ట్ గా వాక్యానుసారంగా మనం నేర్చుకుంటాం. వాక్యానుసారంగా మేము నేర్పించడానికి ఇష్టపడుతున్నాం. అయితే కొన్ని వాక్యానుసారంగా లేనివి మన మైండ్ లో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, అవి వాస్తవమే. అందుకే వాక్యానుసారంగా మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఈ బైబిల్ కోర్స్ ద్వారా. సో ఇక్కడ అన్ని రాశాడు. రాసిన తర్వాత ఏం చేశారండి? సో ఆయన గురించి ఒక చిన్న స్టేట్మెంట్ రాశాడు. రాసిన తర్వాత జీవితం ఏంటి, పరిచర్య ఏంటి, ఇక్కడ వీటన్నిటి కింద పెట్టాడు. ఓకే, ఆయన వ్యక్తిత్వం ఏంటి, మంచి వ్యక్తిత్వం ఏంటి, ఆయన గురించి కొన్ని తప్పుడు ఉన్నవి ఏంటి, బర్నబాస్ గురించి, ఇవన్నీ చేశారు. దాని తర్వాత ఆయన జీవితం ఒక సక్సెస్. ఓకే, ఆయన జీవితం అనేది ఒక సక్సెస్. బర్నబాస్ నిజంగా చాలా గొప్ప అపోస్తులుడు. అండ్ ఆయన చాలా చాలా గొప్పగా దేవుని చేత వాడబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఏడోది ఏంటంటే సందేశ రూపములో మనం చేయాలి. సో ఇక్కడ సందేశ రూపం ఇక్కడ ఉంది, పేజ్ నెంబర్ 89 లో ఉంది. ఓకే, 89 లో ఉంది. ఇక్కడ చూడండి, టీచింగ్ అండ్ ప్రీచింగ్. అంటే మన స్టడీ అంతా మనం చేసిన తర్వాత అదంతా చేసి దాని నుంచి ప్రసంగాన్ని మనము చేయాలి. ప్రసంగాన్ని మనం ఏర్పాటు చేయాలి. క్లాత్ అంతా తీసుకొచ్చి టైలర్ స్టిచ్ చేస్తాడు, అన్ని కట్ చేస్తాడు, అన్ని చేసి ఏర్పాటు చేసి అన్ని సిస్టమేటిక్ గా మంచిగా చేసి ఒక ఫ్రాక్, ఒక గౌన్ ని తయారు చేస్తాడు. అంతే కదండి టైలర్, అంతేనా కదండి? సేమ్ థింగ్ మనం కూడా అన్ని వివరాలు తీసుకొని అన్ని హెడ్డింగ్స్ పెట్టి అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ప్రసంగ రూపంలో మార్చడానికి వరకు ప్రయత్నం చేయాలి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మీరు చదవండి టైం తీసుకొని. ఈ యొక్క ఎగ్జాంపుల్ బర్నబా గురించి మీరు చదవండి. ఓకే, సేమ్ థింగ్ మనము ఒక జీవిత చరిత్ర గురించి ఎలా చేస్తున్నామో దాన్ని జీవిత చరిత్ర అంటారు. ఒక అంశం గురించి, టాపికల్ ఒక అంశం గురించి. అయితే టాపిక్ వచ్చినప్పుడు ఒక టాపిక్ ని మనం ఓన్లీ పాత నిబంధనకే లిమిట్ చేసి స్టడీ చేయొచ్చు, కొత్త నిబంధనకే లిమిట్ చేసి స్టడీ చేయొచ్చు. ఈవెన్ వేదాంత అనుకూలమైన సత్యం కూడా, థియలాజికల్ మెథడ్ లో కూడా ఆ సత్యాన్ని పాత నిబంధనకే మనం లిమిట్ చేసి స్టడీ చేయొచ్చు, కొత్త నిబంధన పాత నిబంధన రెండు కలిపి స్టడీ చేయొచ్చు. ఓకే, సో ఈ రకంగా ఉన్నాయి. అండ్ ఈ మూడు మెట్లయితే మీకు చాలా ప్రాముఖ్యమైనది: గమనించుట, వ్యాఖ్యానించుట, అన్వయించుకునుట. మీ అందరికీ అసైన్మెంట్ ఇస్తున్నాను. అసైన్మెంట్ ఏంటంటే 33వ పేజ్ నుంచి ఈ యొక్క అన్వయించుకున్నట్టు కదా 82 పేజ్ వరకు మీరు రీడింగ్ అసైన్మెంట్ చేయండి. రీడింగ్ అసైన్మెంట్ ఏంటండి? 33 పేజ్ నుంచి, 33 పేజ్ ఇందాక చూపించాను కదా, ఏమున్నాయి? ఆ మూడు మెట్లు అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా సిస్టమాటిక్ స్టడీ. 33 పేజ్ నుంచి 82 పేజ్ వరకు ఒకసారి అన్ని మూడు మెట్లు మొత్తం కూడా మీరు 1 or 2 టైమ్స్ స్టడీ చేయండి. ఎందుకు స్టడీ చేయమంటున్నానంటే మీ మైండ్ లో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఓకే నా సొంతంగా నేను వ్యాఖ్యానించొద్దు, ఈ 14 సూత్రాలు ఉన్నాయి చూడండి, ఆ 14 సూత్రాలను ఉపయోగించి కరెక్ట్ గా అర్థం చేసుకొని నేను వ్యాఖ్యానించాలి. ఓకే, సో దీంతో బుక్ నెంబర్ 1 అయిపోతుంది. సో అయిపోయింది మీకు. ఓకే, మీకు స్టడీ మెథడ్ అర్థమైంది కదా? ఎనీ డౌట్స్ ఉన్నాయి? ఎస్ సుజాత సిస్టర్. ఆధ్యాత్మికములు అంటే అది ఆధ్యాత్మికంగానంటేనే డివోషనల్ స్టడీ మెథడ్ సిస్టర్. ఇది వ్యక్తిగతంగా మనం చేస్తాం కదా, వ్యక్తిగతంగా చేసేది. ఓకే, ఒక్కసారి వెళ్ళండి. మామూలుగా మీరు వ్యక్తిగతంగా టైం పెట్టుకొని స్టడీ చేస్తారు కదా సిస్టర్. ఓకే, డివోషనల్ స్టడీ మెథడ్. మనం వ్యక్తిగతంగా టైం పెట్టుకొని దేవునితో గడిపే సమయమే డివోషనల్ మెథడ్ అంటారు. పేజ్ నెంబర్ 107. ఓకే, చదవండి సిస్టర్. 107, 4వ చదవండి, నో ప్రాబ్లం. సో ఇవన్నీ సంబంధమైన ఇవన్నీ చదవండి టైం తీసుకొని. ఓకే, మిగతా మెథడ్స్ కూడా మీరు చదవండి. ఓకే, చదవండి. భక్తి సంబంధమైన వ్యక్తిగత ఆధ్యాత్మిక పోషణము మరియు ఒకనికి దేవునితో గల వ్యక్తిగత సంబంధమును బలపరచుట కొరకు బైబిల్ చదువుటకు బైబిల్ సంబంధమైన పద్ధతి కోరుతుంది. నేర్చుకొనుటకు క్రమమైన నిశ్శబ్దమైన సమయమును అభివృద్ధి పరుచుకొనుట ఎట్లు, దేవుని వాక్యమును ఎక్కువగా అన్వయించుట మరియు వ్యక్తిగతముగా ఉపయోగించుట ఎట్లు, ఆరాధన, స్తుతి, కృతజ్ఞత, సేవ, ఆధారపడుట, విధేయతల ద్వారా. పేజ్ నెంబర్ 107 చదువుతున్నారా? 107. అవునండి 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 107 కదా, రైట్. కాబట్టి కరెక్ట్ సిస్టర్, వెరీ గుడ్. సో ఇది మనం ఎప్పుడు వ్యక్తిగతంగా చేస్తుంది. యాక్చువల్ గా మీరు ఇప్పటి వరకు ఎక్కువగా చేస్తుంది ఇదేనండి, ఈ మెథడే. మీరు కూర్చొని దేవునితో కొంచెం సమయం గడుపుతూ బైబుల్ చదువుతూ దాంట్లో నుంచి ఏం నేర్చుకుంటున్నారు అనేది చేస్తున్నారు కదా రెగ్యులర్ గా, అంతేనా కదా? అందరు చేస్తున్నారు కదా రెగ్యులర్ గా?
సో చేస్తాం. ఇదే భక్తికి సంబంధించింది, డివోషనల్ స్టడీ మెథడ్ అంటారు. దేవుడు నాకు ఏం నేర్పించాడు, ఆ లేఖన భాగం నుంచి మనం ఏం నేర్చుకుందాం అనేది. నాకు తెలిసి చాలా మంది జస్ట్ బైబిల్ స్టడీ చేస్తారు, ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు, క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు, కొంచెం స్పెసిఫిక్ గా చదవరు. ఇది చాలా స్పెసిఫిక్ గా ఉంది డివోషనల్ స్టడీ మెథడ్ అనేది. మనం చేస్తున్నాము, కానీ కొంచెం ఏంటంటే ఇంకొంచెం జాగ్రత్తగా కొంచెం సమయం గడిపి, ఇది వ్యక్తిగతంగా దేవునితో సమయం గడిపి, వ్యక్తిగతంగా దేవుని నుంచి స్వరాన్ని, దేవుని యొక్క మాటల నుంచి విని చక్కగా మనం అన్వయించుకొని, ఓకే, ఒక సమయాన్ని కేటాయించుకొని దేవుడు మనకు నేర్పించినది సరి చేసుకొని ప్రార్థన చేసుకొని, ఓకే, ఇవన్నీ చేయడం అనేది వ్యక్తిగతమైనది. ఓకే, ఆ ఓన్లీ ఒక జీవిత చరిత్ర గురించి చదివితే అది జీవిత చరిత్రకు సంబంధించింది, ఒక టాపిక్ గురించి చదివితే టాపిక్ కి సంబంధించింది, వేదాంత సత్యాన్ని చదివితే వేదాంత సత్యానికి సంబంధించింది. ఓకే, ఐ థింక్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను క్లియర్ గా. ఒక స్టడీ మెథడ్ లోనే మిగతా రెండు స్టడీ మెథడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. అది మీకు చదవడానికి నేను అసైన్మెంట్ లాగా ఇచ్చాను. సరేనండి. ఓకేనండి, అందరికి అర్థమైంది కదా? కష్టంగా ఏం లేదు అర్థమైంది. కదా? అర్థమైంది. అర్థమైందండి, అర్థమైందండి. వెరీ గుడ్. అయితే నేను అందుకే చెప్తున్నాను, ఎక్కువగా మీరు చదవాలి. ఓకే, ఎక్కువగా చదవాలి, అది ఇంపార్టెంట్. అంటే బైబిల్ ఎక్కువగా చదవాలి, మొదటి పుస్తకం చదవాలి. అందుకే మీకు ఈ కోర్స్ లో అసైన్మెంట్స్ లేవు, అంటే లైక్ సారీ ఎగ్జామ్స్ లేవు, రాసే ఎగ్జామ్స్ లేవు, చదివే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎక్కువగా చదివే ఎగ్జామ్ ఏంటి మీకు ఇచ్చాను, 33 పేజ్ నుంచి 82 పేజ్ వరకు. మళ్ళీ మొదటి కాపీ, మొదటి మాన్యువల్ లో ఉన్నది స్టడీ చేయండి, అంటే ఆ సూత్రాలన్నీ మీరు చదవండి. నేను ఒకటి మాత్రం క్లియర్ గా మీకు జీవిత చరిత్రలో ఎగ్జాంపుల్ చెప్పాను, అంశము వేదాంతం అనేది మీరు చదవండి. దాంట్లో ఉన్న మిగతా ఎగ్జాంపుల్స్ కూడా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? అంతే, అందరు ఫాలో అయ్యారని నేను అనుకుంటున్నాను. సో శామ్యుయల్ బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. బుక్ నెంబర్ 2 కి మనం వెళ్దాము, రెండో పుస్తకం గురించి. ఆల్రెడీ రెండో పుస్తకం మీరు కొంచెము లాస్ట్ క్లాస్ లో ఒకసారి మీరు విన్నారు, ఇంట్రడక్షన్. సో కాబట్టి ఓవర్ టు శామ్యుయల్ బ్రదర్. శామ్యుయల్ బ్రదర్ మనకి పాత నిబంధన అవలోకనం మనకు తీసుకుంటారు. 1 సెకండ్. జాయ్ సిస్టర్, నన్ను ఒకవేళ మీరు కోహోస్ట్ తీసేసి శామ్యుయల్ బ్రదర్ ని కోహోస్ట్ చేయండి సిస్టర్. సో ఎవరు క్లాసెస్ మిస్ అవ్వకండి, అందరు కనెక్ట్ అవ్వండి. ఇది జస్ట్ లైక్ చైన్ లాగా ఉంటుంది, ఒక క్లాస్ మిస్ అవుతే మళ్ళీ ఇంకో క్లాస్ మనకు అర్థం కాదు. ఓకే, సో ఐ థింక్ అందరూ కనెక్ట్ అయ్యారు అనుకుంటాను. కళ్యాణి సిస్టర్ కనెక్ట్ అయ్యారు కదా? ఓకే, వెరీ గుడ్. సౌభాగ్య సిస్టర్ ఇప్పుడు కనెక్ట్ అయ్యారు, వెరీ గుడ్. ఓకే, కళ్యాణి సిస్టర్, ఓకే. అండ్ ఓ ఎస్, ఓకే శామ్యుయల్ బ్రదర్ మీరు కంటిన్యూ చేయొచ్చు. సో నన్ను తీసేసేయండి సిస్టర్, పర్లేదు. ఓకే, నేను మ్యూట్ అయిపోతాను. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు శామ్యుయల్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రేయర్ చేసుకుందాము. మా పరిశుద్ధ మా తండ్రి, మీ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పటి వరకు ప్రభా బ్రదర్ బట్టి ప్రభా బుక్ 1 ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ఒకటి సర్వే గురించి ప్రభా చెప్తుండగా మీరే సహాయం చేయండి ప్రభా. వింటున్న ప్రజలకి ప్రభా, చెప్తున్న నాకు కూడా ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రభా మీ పరిశుద్ధాత్మ చేత మాట్లాడటానికి కృప చూపించండి. వీటన్ని విషయాలు గ్రహించుకొని ప్రభా వాక్యానుసారంగా నడుచుకొని ప్రభా మీ రాజ్యవ్యాప్తి కొరకు మేమందరం కూడా సిద్ధపడటానికి మీరే కృప చూపించి ఈ కొద్దిసేపు దినాన్ని కూడా ప్రభా మీరే ఆశీర్వాదకరంగా నడిపించమని అడుగుతూ మా కొరకు తొలరా నేను ప్రభా యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. నా వాయిస్ వినిపిస్తుందా అండి అందరికి? ఓకే ఓకే. నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు ఫస్ట్ బుక్ మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఓటీ సర్వే చూసుకుందాము. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసుకొని తర్వాత మళ్ళీ ఇఫ్ టైం పర్మిట్స్ మనము జెనసిస్ ఇంట్రడక్షన్ కూడా ట్రై చేద్దాము. బట్ జెనసిస్
అండ్ ఎక్సోడస్ మనము నెక్స్ట్ వీక్ కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో మీకు పేజ్ నెంబర్ 12లో కోర్స్ అవుట్లైన్ దాంట్లో మనకి ఉన్న టాపిక్స్ మనం చూసుకుంటాం ఈరోజు. ఇంట్రొడక్షన్ టు ఓల్డ్ టెస్ట్మెంట్, హౌ వి గాట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్లస్ థీమ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి. సో నేను ఇంగ్లీష్ రిఫర్ చేస్తున్నాను, బట్ మీకు తెలుగులో అయితే పేజ్ నెంబర్ 13లో మనకి ఇంట్రొడక్షన్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది. సో మనకి పేజ్ నెంబర్ 17 నుంచి పేజ్ నెంబర్ 31 వరకు. సో వీటిల్లో మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి ఉన్నాయి. సో మన కోర్స్ కంటెంట్ ఏంటంటే నేను తెలుగులో కూడా చెప్తాను, బట్ పీపీటీస్ అయితే ఇంగ్లీష్ లో ఉన్నాయి. సారీ అండి, బుక్ ఎన్నో బుక్ ఇది సెకండ్ బుక్ అండి. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, పాత నిబంధన అవలోకనము. సో మీకు తెలుగులో చూపించాలంటే ఇదే అండి. బ్లర్ ఉన్నట్టుంది, ఒక్క నిమిషం. మీ వాయిస్ రెండో పుస్తకం అండి, పాత నిబంధన అవలోకనము. బ్రదర్ మీ వాయిస్ కొంచెం పెంచండి బ్రదర్. మీరు వాయిస్ పెంచమంటారా? కొంచెం పెంచండి బ్రదర్, వాయిస్ పెంచండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు కూడా రెండో పుస్తకం తీసుకోండి. నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను. కొంచెం అది ఆపేసేవా, సౌండ్ రావట్లేదంట. రెండో పుస్తకాన్ని తీసుకోండి, పాత నిబంధన. ఓకే, పాత నిబంధన అవలోకనం, బుక్ నెంబర్ 2. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు సామ్యూల్. ఓకే బ్రదర్, ఇప్పుడు ఓకేనా బ్రదర్? కొంచెం వాయిస్ ఓకేనా బ్రదర్ ఇప్పుడు? ఎస్ బ్రదర్. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తున్నా బ్రదర్ మళ్ళీ. ఓకే, సో మన కోర్స్ కంటెంట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద బుక్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్, పుస్తకాలు, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న పుస్తకాలు, దాని సమ్మరీ, దాని కంప్లీట్ ఓవర్వ్యూ ఒకటి, క్లోజ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. సో ఇవి మనకి ఇంట్రడక్షన్ పార్ట్ లో ఉండే అంశాలు. సో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ లో వచ్చేసి మనకి పాత నిబంధన అనేది ఎలా వచ్చింది, 39 బుక్స్ ఉన్నాయి, ప్లస్ ఓవర్వ్యూ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ, ఇయర్స్, ప్రతి సంవత్సరం యొక్క వివరణ, మరి బ్రీఫ్ టైమ్ లైన్స్ గురించి చూస్తాము. ఎందుకు ఓల్డ్ టెస్ట్మెంట్ మనం స్టడీ చేయాలి, పాత నిబంధన కొత్త నిబంధన రిలేషన్షిప్ ఏంటి, థియాలజికల్ పర్స్పెక్టివ్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ ఎలా చూస్తాము, తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ థీమ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. సో మనం ఈరోజు ఈ అంశాలు మనం కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ద బుక్స్ ఆఫ్ ఓటీలో మనం 5 బుక్స్ ఆఫ్ ది లా, 12 హిస్టారికల్ బుక్స్ అండ్ మనకి పోయిటరీ బుక్స్ 5 ఉంటాయి. వాటి గురించి జస్ట్ బ్రీఫ్ గా నెక్స్ట్ స్లైడ్స్ లో చూస్తాము. సో సమ్మరీ వచ్చేసి మనకి చాప్టర్స్, ఓవర్వ్యూ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ సమ్మరీ అనేది చూస్తాము. తర్వాత కీ ఓవర్వ్యూ ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఓవర్వ్యూ ప్లస్ కీ డెవలప్మెంట్స్ బిట్వీన్ ఓటీ అండ్ టీ అనేది మనం చూస్తాము. సో ఇంట్రడక్షన్ లో ఈ అంశాలు. సో ఇంట్రడక్షన్ లో ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మనకి ఎలా వచ్చింది, ఓవర్వ్యూ ఏంటి, ఎప్పుడు రాశారు, ఎంతమంది రాశారు అనేది బ్రీఫ్ గా చూస్తాం మనం. సో మోర్ దాన్ 1000 years పీరియడ్ లో మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది రాయబడింది. ఆల్మోస్ట్ 30 authors వరకు వీటిని రాయటం జరిగింది. మనకి 39 బుక్స్ ఉన్నాయి. సో తర్వాత మనకి ప్రైమరీ లాంగ్వేజ్, ఫస్ట్ మనకి బైబిల్ ఉన్న లాంగ్వేజ్ ఏంటంటే హీబ్రూ లాంగ్వేజ్. అండ్ తర్వాత కొన్ని వర్సెస్ కొన్ని చాప్టర్స్ మనకి అరమిక్ లో ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. తర్వాత ఫస్ట్ ట్రాన్స్లేషన్ వచ్చేసి ఫ్రమ్ హీబ్రూ టు గ్రీక్ ఉంటుంది మనకి. అరౌండ్ 250 BCలో
అది అనువదించబడింది. తర్వాత సెకండ్ ట్రాన్స్లేషన్ వచ్చేసి లాటిన్, అది అరౌండ్ 385 to 405 బీసీలో మనకి ఆ, అనువదించబడింది. తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అరౌండ్ 1384లో మనకి అనువదించబడింది. సో మనకి ఎలా వచ్చింది ఓల్డ్ టెస్ట్మెంట్ మనకి ఎలా వచ్చింది? సో ఫస్ట్ మాన్యుస్క్రిప్ట్స్ గురించి తెలియాలి మనకి. సో మాన్యుస్క్రిప్ట్స్ అంటే ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఎవరైతే ఉన్నారో మోషే రాసిన నిబంధనలు కానీ లా బుక్స్ కానీ ఇవన్నీ ఎక్కడైతే రాశారో దాని నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్, అప్పుడులో మనకి నోట్ బుక్స్, పెన్స్ ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడులో డిఫరెంట్ మెటీరియల్స్ వాడేవాళ్ళు. ఆకులు కానీ ఆ ఇంక్స్ కానీ ఆ డిఫరెంట్ మెటీరియల్స్ రాసిన వాటిని మనము గా వాళ్ళు కాపీ చేశారనమాట. సో ఆ మాన్యుస్క్రిప్ట్స్ నుంచి మనకి ట్రాన్స్మిషన్ అంటే వాటి నుంచి ఇంకా డిఫరెంట్ వాటి మీద కాపీ చేయటం అనేది ట్రాన్స్మిషన్ అంటాం. తర్వాత ట్రాన్స్లేషన్ అంటే మనం చూసినట్టు గ్రీక్ ట్రాన్స్లేషన్, లాటిన్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, వాటిని ట్రాన్స్లేషన్స్ అంటాం. తర్వాత వర్షన్స్ అంటే మనకి డిఫరెంట్ వర్షన్స్ వచ్చినాయి కదా, కింగ్ జేమ్స్ వర్షన్ అని, న్యూ జేమ్స్ వర్షన్ అని, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ అని, గిడియోన్స్ వర్షన్ అని, తెలుగులో కూడా బిఎస్ఐ అని కొన్ని వర్షన్స్ ఉంటాయి. సో ఆ వర్షన్స్ అనేది మనకి ట్రాన్స్లేట్ అవుతూ ఇయర్ బై ఇయర్, ఒకేసారి కాకుండా మనకి ఇయర్ బై ఇయర్ ఇవన్నీ రావటం జరిగింది అనమాట. సో మెయిన్ గా మాన్యుస్క్రిప్ట్స్ హీబ్రూ నుంచి, తర్వాత గ్రీక్, తర్వాత లాటిన్, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి కొంచెం తెలిస్తే ఆ బైబిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బైబిల్ అనేది ఎలా వచ్చింది అనేది మనకి తెలుసుకోవచ్చు. సో బిఫోర్ దీనికంటే ముందు ఈ బైబిల్ ఎవరు రాశారు అని అంటే ఆల్మోస్ట్ 1500 ఇయర్స్ వరకు ఈ బైబిల్ అనేది చరిత్ర మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 30 డిఫరెంట్ ఆథర్స్. ఆ ఆథర్స్ లో మనకి మోషే లాంటి స్కిల్ఫుల్ పర్సన్స్ ఉంటారు, దావీదు లాంటి రాజులు ఉన్నారు, సలోమోను లాంటి జ్ఞానులు ఉన్నారు, ఆమోస్ లాంటి కాపర్లు ఉన్నారు, మత్తయి లాంటి ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, లూకా లాంటి డాక్టర్స్, హిస్టారియన్స్ ఉన్నారు, మరియు పాల్ లాంటి స్కాలర్స్ ఉన్నారు. సో వీళ్ళందరి ద్వారా మనకి బైబిల్ అనేది మన చేతికి రావటం జరిగింది. ఓకే, తర్వాత ఈ హీబ్రూలో మనకి 24 బుక్స్ ఉంటాయి మెయిన్ గా. సో ఆ 24 బుక్స్ నే మనకి డివిజన్ గా కన్వర్ట్ అయ్యి మీరు చూస్తే గనక సమూయేలు రెండు పుస్తకాలుగా ఉంటది, కింగ్ జేమ్స్ రాజుల గ్రంథం కూడా రెండుగా ఉంటాయి. తర్వాత దినవృత్తాంతములు, ఫస్ట్ క్రోనికల్స్, సెకండ్ క్రోనికల్స్, ఇవి కూడా మనకి 2 బుక్స్ గా డివైడ్ అయ్యి ఉంటాయి ప్రతిదీ. సో అలా మనకి 39 బుక్స్ అనేవి రావటం జరిగింది అనమాట. సో ఈ వీటిలో మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్లేషన్స్ అనేవి మనకి ఎలా వచ్చినాయి, అది ఎంత కష్టం చేత వచ్చినాయి అనేది మనము తెలుసుకోవాలి. సో ఫస్ట్ హీబ్రూ నుంచి గ్రీక్ ట్రాన్స్లేషన్ ఎలా జరిగిందంటే అలెగ్జాండర్ అనే వ్యక్తి గ్రీక్ ని యూనివర్సల్ లాంగ్వేజ్ గా చేద్దామని చెప్పేసి ఒక మతాథియస్ అనే ఒక జ్యూ పర్సన్ ఉన్నాడు. అతను ఈజిప్ట్ లో ఉంటాడు అనమాట. తనకి ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి లెటర్ రాసి వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ బైబిల్ ఫ్రమ్ హీబ్రూ టు గ్రీక్ అని కోరినప్పుడు, అప్పుడు ఈ మతాథియస్ అనే పర్సన్ జెరూసలేంకి ఒక లేఖ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, ఆ లేఖ ఇట్లా బైబిల్ అనేది ట్రాన్స్లేట్ చేయాలి, మనకి హై ప్రీస్ట్ అనేవాళ్ళు కావాలి, స్కాలర్స్ అనేవాళ్ళు కావాలి. సో అప్పుడు ఈ మతాథియస్ అనే పర్సన్ ఒక ఎలియాజర్ అనే పర్సన్ ని కాంటాక్ట్ చేస్తే అప్పుడు వీళ్ళు 6 మెంబర్స్ ని అరేంజ్ చేస్తారు. ఈ 6 మెంబర్స్ అనేవాళ్ళు 6 ట్రైబ్స్, అంటే మనకి 12 గోత్రాల నుంచి 6 మెంబర్స్ ని కలెక్ట్ చేస్తే వీళ్ళు 72 పర్సన్స్ అవుతారు అనమాట. మొత్తం 72 మంది. ఈ 72 మంది కూడా ఈ అలెగ్జాండర్ పాస్ చేసిన లాని తీసుకొని ఈ 72 పీపుల్ వీళ్ళు బుక్స్ ట్రాన్స్లేట్ చేయటం అనేది స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఈ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత లోకల్ పీపుల్ మళ్ళీ దాన్ని చదివి ఆమోదించి, ఓకే ఈ డిఫరెంట్ ట్రాన్స్లేషన్ అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైమ్స్ అంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ చెప్పి మళ్ళీ రివైజ్ చేసి, సో అలా ఈ
ట్రాన్స్లేషన్స్ ని రివైజ్ చేసి ఒకనొక సిచ్యువేషన్లో ఓకే ఈ 24 బుక్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి అనేసి వాళ్ళు కన్సిడర్ చేసి దాన్ని 70 సెప్టగెంట్స్ అంటారు. దాన్ని 70 మెంబర్స్ కాబట్టి దాన్ని సెప్టగెంట్ అని పిలుస్తారనమాట. సో ఆల్మోస్ట్ 300 కొటేషన్స్ అనేవి మనకి ఓల్డ్ టెస్ట్మెంట్స్ లో ఉన్న 300 కొటేషన్స్ మనకి న్యూ టెస్ట్మెంట్ లో కూడా వస్తాయి అనమాట. సో ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి గ్రహించాలి. దాని తర్వాత కొంతమంది సద్దుకేయులు, పరిసేయులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఇంకా కొంచెం మేము ఇంకా యాడ్ చేసుకోవాలి, మేము ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నాము, మా లాస్ ని ఇంకా మోషే రాసిన ధర్మశాస్త్రం కాకుండా మేము ఇంకా ఎక్కువ పాటిస్తామని చెప్పేసి వాళ్ళు కొన్ని యాడ్ చేసుకొని అట్లా వాళ్ళు కొంచెం ఓవర్గా కొన్ని కల్చర్స్ కానీ ఇవి కానీ యాడ్ చేసుకొని అట్లా చేశారు. దాన్ని తాల్మూడ్ అని మనం పిలుస్తాము. అది రబ్బాయిక్ డిస్కషన్స్ లో మనకి వస్తుంది అనమాట. సో ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. తర్వాత ఈ స్క్రైబ్స్ మనకి లెటర్ టు లెటర్ అనేది వాళ్ళు ఫస్ట్ మ్యానుస్క్రిప్ట్స్ అథెంటికేషన్ మనం తెలుసుకోవాలంటే ఈ మనకు ఉన్నది ఒకటే మ్యానుస్క్రిప్ట్ కానీ అవి తర్వాత కాపీ రైట్స్ రాశారు. ఆ కాపీ రైట్స్ అనే రాసిన వాళ్ళని స్క్రైబ్స్ అంటారు. వాళ్ళు మెసోరైట్స్ అని పిలుస్తాం వాటిని. వాళ్ళు స్పెషల్ జీవిస్ స్క్రైబ్స్ అనమాట. జీవిస్ స్క్రైబ్స్ వాళ్ళు 500 AD నుంచి 900 AD వరకు ఈ కాపీస్ అనేవి రాశారు. సో ఈ కాపీస్ అనేవి ఎలా రాశారు అంటే ఎంత నిష్టగా వీళ్ళు ఈ స్క్రైబ్స్ స్పెషలిస్ట్ ఉండేవాళ్ళంటే వీళ్ళు తక్కువ తినేవాళ్ళు. వీళ్ళు ఒకవేళ ఈ మ్యానుస్క్రిప్ట్స్ ని ట్రాన్స్లేట్ చేయాలి అంటే వీళ్ళు కొన్ని రోజులు గుహల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని సర్కిల్ గా ఫామ్ అయ్యి వీళ్ళు ఆ మ్యానుస్క్రిప్ట్స్ ని లెటర్ బై లెటర్ కాపీ చేసేవాళ్ళు. సో మనం స్కూల్ ఏజ్ లో చూస్తే మనం ఎట్లయితే కాపీ రైటింగ్ రాసామో వీళ్ళు కూడా కాపీ రైటింగ్ రాసేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా రాసేవాళ్ళు అంటే ఒక్కొక్క లెటర్ బై లెటర్ కాపీ చేసేవాళ్ళు అనమాట. ఈ లెటర్ బై లెటర్ ఎలా కాపీ చేసేవాళ్ళంటే ఆ సైజ్ ఎంత ఉంది, ఆ థిక్నెస్ ఎంత ఉంది, ఇవి కూడా పట్టించుకొని వాళ్ళు ఆ కాపీ రైటింగ్స్ అనేది రాశారు. సో ఆ కాపీ రైటింగ్స్ రాయటం వల్లే మనకు ఆ కాపీస్ అనేవి ఎక్కువ ఉండి మనకి ఇప్పుడు మన దగ్గర వరకు వచ్చిందనమాట. సో వాళ్ళు చాలా రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ కాపీ రైట్స్ చేసేటప్పుడు. ఏంటంటే మనము జనరల్ గా కాపీ రైట్స్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా చూసి ఇలా రాసేవాళ్ళం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన బైబిల్లో ద కెయిన్ వెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ అని చదివామనుకోండి, మనం చదివి ద కెయిన్ వెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ అని రాసేవాళ్ళం. కానీ వీళ్ళ ట్రాన్స్లేషన్ ఎలా ఉండేది, వీళ్ళ కాపీ రైటింగ్ ఎలా ఉండేదంటే లెటర్ బై లెటర్, అంటే టీ అంటే టీ, హెచ్ అంటే హెచ్, అట్లా వాళ్ళ లెటర్ బై లెటర్. ఎందుకంటే దే షుడ్ నాట్ రైట్ ఎనీథింగ్ ఫ్రమ్ మైండ్ నుంచి కాకుండా వాళ్ళు చూసిందే రాయాలన్నమాట, చూసిందే రాసేవాళ్ళు. ఓకే, మళ్ళీ ప్రొనౌన్స్ చేయాలి, వాళ్ళు చూసింది ప్రొనౌన్స్ చేసి అక్కడ రాయాలన్నమాట. సో దట్ ఈస్ హౌ వాళ్ళ రూల్స్ అనేవి ఉండేవి. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా స్నానం చేయటం అట్లా పరిశుద్ధంగా ఉండేవాళ్ళు అనమాట ఈ స్క్రైబ్స్ అందరూ. సో తర్వాత ఒకవేళ బోల్డ్ లెటర్ అయితే బోల్డ్ రాయటము, ఇటాలిక్ అయితే ఇటాలిక్ రాయటము. సో అట్లా వాళ్ళు నిష్టగా ఉండి ఈ ట్రాన్స్లేషన్స్ అనేవి వాళ్ళు చేయటం జరిగింది అనమాట. తర్వాత మనకి ఈ బుక్స్ అనేవి కంప్లీట్ ఒక బుక్స్ లాగా ఉండేవి. తర్వాత అవి బుక్స్ గా డివైడ్ అవటము. జెనిసిస్ ఎక్సోడస్ వీటికంటే డివైడ్ అవ్వక ముందు కొన్ని సెట్స్ గా ఉండేవి మనకి. తర్వాత వాటికి పేర్లు పెట్టి జెనిసిస్, ఎక్సోడస్ అలా వచ్చినాయి. దాని తర్వాత చాప్టర్స్ గా డివైడ్ చేశారు, చాప్టర్ 1, చాప్టర్ 2 అట్లా. తర్వాత చాప్టర్స్ గా డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ వర్సెస్ గా డివైడ్ చేశారు. సో ఇవన్నీ మనకి బీసీ టైంలో మనకి ఇవన్నీ జరిగినాయి. సో మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇద్దరు వ్యక్తుల గురించి మీరు ఖచ్చితంగా గూగుల్లో చేసి చదవాలి. ఒకరు జాన్ విక్లిఫ్ అనే పర్సన్, తర్వాత విలియం టిండేల్ అనే ఇద్దరు పర్సన్స్ ఉంటారు. వీళ్ళ వల్ల మనకి బైబిల్ ట్రాన్స్లేషన్స్ కానీ, మనకి ఈరోజు బైబిల్ మన చేతిలో వచ్చిందంటే
కొంతమంది ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం ద్వారా మనకి ఈ బైబిల్ అనేది మన చేతికి వచ్చింది అనమాట. సో జాన్ విక్లిఫ్ అనే పర్సన్ ఆల్మోస్ట్ 14th సెంచరీలో ఉన్న పర్సన్. తను ఫస్ట్ ఎర్లీ ఇంగ్లీష్లో ఉన్న వాటికి ట్రాన్స్లేషన్ చేశాడు ఇంగ్లీష్. తర్వాత విలియం టెండేల్ అతను ఆల్మోస్ట్ 15th to 16th సెంచరీకి చెందిన వ్యక్తి. తనేమో మోడర్న్ ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేసి ఆ రీఫార్మేషన్స్ చేసి, మెయిన్ గా జాన్ విక్లిఫ్ వచ్చేసి అప్పుడున్న పరిస్థితుల్లో రోమన్ క్యాథలిక్స్ కి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఎలా చర్చెస్ లో అథారిటేటివ్ గా ఉండి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎలా అయితే వాళ్ళు ప్రవర్తిస్తున్నారో వాటిని తిప్పికొట్టడానికి కొన్ని ట్రాన్స్లేషన్స్ లో నీట్ గా రాయటము, వీటన్నిటిని ఖండిస్తూ రీఫార్మేషన్స్ తీసుకురావటము, అలా జాన్ విక్లిఫ్ అనే అతను తీసుకొచ్చాడు అనమాట. చివరికి అతన్ని చాలా హింస చేసి చంపేయటము, తర్వాత ఆల్మోస్ట్ తను చనిపోయిన 40 years తర్వాత కూడా 1428లో ఆల్మోస్ట్ అప్పుడున్న కౌన్సిల్ ఆర్డర్ చేయటం వల్ల 40 years చనిపోయిన తర్వాత కూడా తన డెడ్ బాడీని తీసి ఆ బోన్స్ అన్ని కాల్ చేస్తారనమాట. అంత కష్టపడిన వ్యక్తులు వీళ్ళిద్దరు. సో దయచేసి మీకు కొంచెం సమయం దొరికినప్పుడు ఈ జాన్ విక్లిఫ్ అనే పర్సన్ గురించి, విలియం టిండేల్ అనే పర్సన్స్ గురించి, మీరు ఈ గొప్ప వ్యక్తుల గురించి, వీళ్ళు బైబిల్ స్కాలర్స్, థియాలజిస్ట్, వీళ్ళ గురించి చదివితే మనకి బైబిల్ యొక్క ఇంపార్టెన్స్, దేవుని ప్రేరేపణ ద్వారా వీళ్ళిద్దరు ఎంత కష్టపడి బైబిల్ తీసుకొచ్చారనేది మనకి అర్థమవుతుంది. కంపల్సరీగా వీళ్ళిద్దరి గురించి చదవండి. తర్వాత మనకి 39 books ఉన్నాయి కదా ఓల్డ్ టెస్ట్మెంట్ లో. మనం వాటిని డివైడ్ చేసుకోవాలంటే ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి ఈ సింపుల్ ఫార్ములా ఒకటి మీరు యూజ్ చేయొచ్చు. ఒకటి, ఇక్కడ మీరు నెంబర్స్ చూస్తే 512 ఉంది, తర్వాత 5512 ఉంది. ఓకే, 512 5512 ఇట్లా కొంచెం ఒక నెంబరింగ్ సిస్టమ్ లో గుర్తుపెట్టుకుంటే మీకు ఈ బుక్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. ఫస్ట్ బుక్ వచ్చేసి లా బుక్స్ అంటే మనకి మోషే రాసిన పుస్తకాలు అనమాట, పెంటట్యూక్ అంటారు వాటిని. సో ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవి ఫస్ట్ లా బుక్స్. ఓకే, తర్వాత హిస్టారికల్ బుక్స్ అంటే చరిత్ర. మనకి ఎప్పుడైతే మోషే ధర్మశాస్త్రం రాసిన తర్వాత వాళ్ళు ఐగుప్తు నుండి కానాన్ దేశానికి విడిపించిన తర్వాత జాషువా కాలం నుంచి వాళ్ళు చేసిన యుద్ధాలు, వీటన్నిటికి తర్వాత చెరకి కొనిపోబట్టము, తర్వాత చెర నుంచి విడిపించబట్టము, వీటికి సంబంధించిన మొత్తం హిస్టారికల్ అంటారు. సో ఇందులో మనకి జాషువా, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, రాజుల గ్రంథము, దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఇవన్నీ మనకి ఇందులో ఉంటాయి అన్నమాట. తర్వాత మనకు వచ్చేసి పోయిటరీ బుక్స్ లో యోబు, సామెతలు, కీర్తన, పరమగీతములు, ఇవన్నీ మనకి విలాపవాక్యములు, ఇవన్నీ మనకి ఇందులో ఎక్లీసియాస్టిక్స్, ఇవన్నీ మనకి ఇందులో వస్తాయి అన్నమాట. తర్వాత మేజర్ ప్రొఫెట్స్, పెద్ద ప్రవక్తలు, ఐజియా, జెర్మియా, లామెంటేషన్స్, ఎజ్కేల్, డానియల్, ఇవన్నీ వస్తాయి. సో పెద్ద ప్రవక్తలు అంటే మనకి ఇక్కడ పెద్ద ప్రవక్తలు అని మీనింగ్ కాదు, ఈ బుక్స్ ను బట్టి మనకి పెద్ద ప్రవక్తలు అని పేరు పెట్టారనమాట బైబిల్ స్కాలర్స్. అంటే ఇవి ఎక్కువ చాప్టర్స్, ఎక్కువ వచనాలు ఉండటం వల్ల వాటిని పెద్ద ప్రవక్తలు అని పిలుస్తారు. పెద్ద ప్రవక్తలు అంటే పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు అని కాదు. తర్వాత మైనర్ ప్రాఫిట్స్ లో మనకి హోషియా గ్రంథము, యావేలు, ఇక్కడ నుంచి మలాకి వరకు మనకి మైనర్ ప్రాఫిట్స్ అని పిలుస్తాం అనమాట. సో వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లా, హిస్టారికల్ బుక్స్, పొయిట్రికల్ బుక్స్, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్, సింపుల్ 5 divisions గా చేస్తాం. నెక్స్ట్, సో ఈ 39 books కూడా మనకి ఖచ్చితంగా ఆర్డర్ అనేది తెలియాలి. ఆర్డర్ అనేది ఎలా అంటే మనకి ఫస్ట్ జెనిసిస్ నుంచి డ్యూటరానమీ వరకు, ద్వితీయోపదేశ కాండం వరకు మనకి ఫస్ట్ ఉన్న ఆర్డర్. తర్వాత మనకి అఫ్ కోర్స్ జోబ్ అనేది ఫస్ట్ వచ్చింది ఈ కాలంలో అంటారు, బట్ ఇది చూస్తే మీకు ఒక ఇంపార్టెంట్ టైం లైన్ అది మీకు అర్థమవుతుంది. ప్రీ ఎగ్జాలిక్, పోస్ట్ ఎగ్జాలిక్ అంటే మీకు
మందిరం కట్టబడిన తర్వాత ఆ మందిరాన్ని కూల్చేసి సొలొమోను మందిరం అప్పుడు రాజుల కాలంలో జెరోబాము వీళ్ళందరూ ఆ కాలంలో మనకి వీళ్ళు బబిలోనీలు అషీరీలు వచ్చి ఎప్పుడైతే వీళ్ళని యూదుల్ని ఇజ్రాయెల్ని వీళ్ళందరినీ చెరకి కొనుపోబడతారో ఆ ముందు ఉన్న పర్సన్స్ అందరు వీళ్ళు ప్రీ ఎగ్జలిక్ అంటే చెరకి ముందు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ జాషువా గ్రంథం నుంచి తర్వాత దినవృత్తాంతములు మరియు ఈ పెద్ద ప్రవక్తలు ముగ్గురు తర్వాత ఈ చిన్న ప్రవక్తలు కొంతమంది ఇవన్నీ చెరకు ముందు ఉన్న వాళ్ళు చెరకు ముందు రాసినవన్నీ. తర్వాత చెరలో ఉన్నప్పుడు అంటే మీకు డానియల్ గుర్తుండే ఉంటుంది. దానియేలు గ్రంథము, హెచ్కేల్ గ్రంథము వీళ్ళు చెరలో ఉన్నప్పుడు సింహబోన్లో పడేయటము, తర్వాత షడ్రకు, మెషేక్, అబేద్నెగో వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు జరిగిన సందర్భాలు, అప్పుడు రాసిన పుస్తకాలు ఈ ఎగ్జాలిక్ పీరియడ్ లో ఉంటాయి మనకి. తర్వాత పోస్ట్ ఎగ్జాలిక్ అంటే చెర నుంచి విడిపించబడిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు చెర నుంచి బబిలోన్ వాళ్ళు పర్షియన్ కింగ్ అప్పుడు ఎప్పుడైతే ఆ పర్షియన్ కింగ్ పర్మిషన్ ఇచ్చేసి మీరు వెళ్ళి మీ టెంపుల్ కట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ప్రవక్తలు ఉన్నారు. అప్పుడు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు వీళ్ళు గుంపులుగా ఎలా వస్తారో అప్పుడు రాసిన పుస్తకాలు ఇవన్నీ. హగ్గయి, జకరియా, మలాకి. బ్రదర్ ఓకే, అప్పుడు రాసిన పుస్తకాలు ఈ 6 పుస్తకాలు అన్నమాట. ఇవి గుర్తుంచుకోవటం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ బైబిల్ ఆర్డర్ అనేది తెలుస్తుందో అప్పుడు మనం క్రమంగా అర్థం చేసుకోవటానికి మనకి సహాయపడుతుంది అన్నమాట. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ ఒక ఓవర్ వ్యూ లాగా మనం చూసుకుంటే మనకి క్రియేషన్, దేవుని సృష్టి, తర్వాత పడిపోవటము, తర్వాత ఫ్లడ్ అనేది, బాబేల్ గోపురము, తర్వాత అబ్రహాంని దేవుడు పిలుచుకోవటము, తర్వాత ఈజిప్ట్ లో అందరు వెళ్ళి స్థిరపడటము, తర్వాత నిర్గమాకాండము, ఈజిప్ట్ నుంచి కానాన్ దేశానికి ఎలా వీళ్ళు ప్రయాణం అయ్యారు, తర్వాత జడ్జెస్, శామ్యూల్, తర్వాత సౌలు, డేవిడ్, సొలొమన్ వీళ్ళు ఎలా రాజ్య పరిపాలన చేశారు, తర్వాత అష్షూరీయుల్ని ఎలా దేవుడు పడిపోయేలా చేశాడు, ఈ యూదులు ఇజ్రాయెల్ అనేది ఎప్పుడు డివైడ్ అయిపోయారు, టెంపుల్ అనేది ఎప్పుడు మళ్ళీ రీబిల్ట్ అయింది, 70 సంవత్సరాలు బబిలోనియన్లు ఎలా పరిపాలించారు, వీటన్నిటి ఓవర్ వ్యూ అనమాట ఇది. ఓకే, తర్వాత ఈ స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే గనక మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఎప్పుడు రాశారు అనేది మనకి ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, 2000 ఇయర్స్ లో మనకి 2000 ఇయర్స్ నుంచి ఈ జెనసిస్ 2000 ఇయర్స్ వరకు రాయబడింది చరిత్ర, ఆ టైం డ్యూరేషన్ అన్నమాట. తర్వాత 1 to 11 జస్ట్ మనకి 11 చాప్టర్స్ వరకే 2000 సంవత్సరాల చరిత్ర అనేది ఉంటుంది. తర్వాత 12 నుంచి 50 అబ్రహాము నుంచి ఐగుప్తు నుంచి విడిపించబడిన అప్పటి వరకు 400 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ ఈ నిర్గమాకాండము వీళ్ళు లేవీయులకు, తర్వాత మోషే ఆ జనాంగాన్ని లెక్కించడము, తర్వాత ద్వితీయోపదేశకాండం అంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి దేవుడు ఏదైతే మనకి ఎలా విడిపించాడో ఆ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి మోషే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయటము, ఇవన్నీ మళ్ళీ 400 సంవత్సరాల వరకు చరిత్ర అనమాట. తర్వాత జాషువా కాలంలో మళ్ళీ మోషే చనిపోయిన తర్వాత జాషువా అప్పుడు 50 ఇయర్స్. తర్వాత మళ్ళీ న్యాయాధిపతులు వస్తారు, రూతు, తర్వాత సమూయేలు గ్రంథము, వీటన్నిటికీ మళ్ళీ 300 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. తర్వాత మళ్ళీ మొదటి సమూయేలు నుంచి సామెతల వరకు మళ్ళీ 120 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ ప్రవక్తలు యెషయా, జెర్మియా, తర్వాత హబకుక్ వరకు మనకి 345 సంవత్సరాల చరిత్ర. తర్వాత డానియల్, హెజ్కేల్ మనం అనుకున్నాం కదా, వాళ్ళు చెరలో ఉన్నప్పుడు చెర ఎంతకాలం ఉంది, 70 ఇయర్స్. సో ఈ 70 ఇయర్స్ లో మనకి డానియల్, హెజ్కేల్ అనే వాళ్ళు వస్తారనమాట. తర్వాత 108 ఇయర్స్ వరకు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు చెర. తర్వాత వీళ్ళు ఎట్లా
టెంపుల్ వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు, అప్పుడు వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అప్పుడు వీళ్ళు విడిపించబడిన తర్వాత అప్పుడు పాత గుంపు కొత్త గుంపు వాళ్ళ మధ్య ఏం జరిగింది, వీళ్ళు ముగ్గురు కూడా ఆ దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టడానికి ఎలా ప్రయాసపడ్డారు, తర్వాత ఆత్మీయంగా వాళ్ళని మళ్ళీ మేల్కొనపడానికి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేశారు ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని అనేది మనకి 108 సంవత్సరాల చరిత్ర వస్తుంది. తర్వాత 400 ఇయర్స్ మీకు తెలిసిందే సైలెంట్ ఇయర్స్. మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి మనకి ఆల్మోస్ట్ 400 ఇయర్స్ అనేది సైలెంట్ ఇయర్స్ ఉంటాయి. సో దట్ డజంట్ మీన్ సైలెంట్ ఇయర్స్ అంటే సైలెంట్ ఇయర్స్ అని కాదు. దేవుని ప్రణాళిక అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన లోకానికి రావటానికి దేవుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు అనేది ఆ సిద్ధపాటుని మనం గ్రహించాలన్నమాట. ఈ 400 ఇయర్స్ ఎంత ఇంపార్టెన్స్ దానికి ఉందో అనేది ఈ 400 ఇయర్స్ అనేది మనము గ్రహించాలి. ఓకే, తర్వాత మనకి ఈ బ్రీఫ్ టైమ్ లైన్స్ మీరు ఒకసారి చూసుకోండి. ఈ బ్రీఫ్ టైమ్ లైన్స్ లో మనకి ఆదాం, నోవా కాలము, అబ్రహాం కాలము, యోసేపు, మోసే కాలంలో ఈ టైం పీరియడ్స్ అనేవి మనము జస్ట్ ఒక ఓవర్వ్యూగా ఇక్కడ పెట్టాం. మనకి 400 BC వచ్చేసరికి మనకి మలాకి అనేది వస్తుంది. తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మనకి ఎందుకు చదవాలి అనేది మన ప్రాముఖ్యతగా మనం గ్రహించాలి. మనకి రక్షణలోనికి నడిపించడానికి, టు లీడ్ అస్ టు సాల్వేషన్. ఓకే, తర్వాత టు టీచ్ us and train us in righteousness and equip us for God's work. సో దేవుని ప్రణాళిక ఏంటంటే మనం దేవుని కోసం పని చేయాలి, నీతి మార్గంలో నడవాలి. వీటి కోసమే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అనే గ్రహింపు మనకి ఉండాలన్నమాట. తర్వాత టు ఇన్స్ట్రక్ట్ అండ్ ఎంకరేజ్ అండ్ గివ్ అస్ హోప్. మనకు ఒక నిరీక్షణ అనేది దేవుడు మనకి సిద్ధపరిచున్నాడు. సో ఆ నిరీక్షణ అనేది మనము కలిగి ఉండాలి. తర్వాత టు ఎగ్జార్ట్ అండ్ వార్నర్స్. మనల్ని హెచ్చరించడానికి, మనం సరైన మార్గంలో నడిపించడానికి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత టు డెవలప్ ఏ బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఆర్ పర్స్పెక్టివ్. అంటే ఈ వాక్యానికి, దేవుని వాక్యం పట్ల మనకి ఎంత అవగాహన ఉంది, ఆ పర్స్పెక్టివ్ ఎలా చూస్తున్నాం మనము, మన ఆత్మీయంగా మన హృదయంలో దేవుని వాక్యానుసారంగా ఎట్లా ఆలోచిస్తున్నాము అనేది మనం గ్రహించడానికి ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత సో ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు చదువుతున్నాము అనే ఈ 5 అంశాల్లో మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్సెస్ చూసుకొని మనము ముందుకెళ్దాము. ముందుగా మనము 2 తిమోతి 3:15 ఒక వర్స్ చదువుకుందాము. ఎవరన్నా బైబిల్స్ ఉన్న వాళ్ళైతే జస్ట్ ఒకసారి, నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు తెలుగులో చదివి హెల్ప్ చేయండి. సో 2 తిమోతి 3:15 and 16 కూడా చదువుకుందాము. And that from childhood you have known the holy scriptures which are able to make you wise for salvation through faith which is in Christ Jesus. All scriptures is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. సో ఎవరన్నా 15-16 కలిపి మనకి తెలుగులో చదువుతారా ప్లీజ్? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఇప్పుడు మనకి మెయిన్ గా మనము ఇక్కడ చూసిన ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే దైవావేశము వలన కలిగిన కదా. సో ఈ వాక్యం అనేది మనము ఫస్ట్ స్లైడ్ లో చూసినట్టు దావీదు కానీ, మోషే కానీ, సౌలు కానీ, మత్తయి కానీ ఎవరన్నా రాయనియండి, కానీ వాళ్ళకి ఆత్మ ప్రేరేపణ కలిగించింది ఎవరు అంటే మన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ చేతే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ రాశారు అనేది ఈ వర్స్ ద్వారా మనకి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మనకి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఆ వర్స్ లో ఇంకా కొంచెం ఇంపార్టెంట్ కీవర్డ్స్ మనం చూస్తే
ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రైన్, రీప్రూఫ్, ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ రైటియస్నెస్. సో మనల్ని సరైన మార్గంలో నడిపించటానికి మాత్రమే, తర్వాత ఇంకా ఈ బోధించటానికి కానీ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతుంది అనేది ఈ వాక్యం మనకి అలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది అనమాట. తర్వాత సో మనకి ఇంకా కొన్ని కీ వర్సెస్ ఉన్నాయి. లూకాసు వార్త 24, 25-27 ఇవి కూడా మనము చదువుకోవాలన్నమాట. అండ్ మనకి వీటిని కూడా మీరు ఒకసారి ధ్యానించండి. తర్వాత టు టీచ్ us and train us in righteousness and equip us from God's work. ఓకే, సో ఇది తిమోతి 16-17. సిస్టర్ 17 చదువుతారా కొంచెం? 2 Timothy 3rd chapter 17th verse. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనకి ఇంగ్లీష్ వర్షన్ లో డిఫరెంట్ ఉంది. మనకి కావాల్సిన మెయిన్ కీవర్డ్ ఏంటంటే దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బి కంప్లీట్, థరోలీ ఎక్విప్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. సో ప్రతి సత్కార్యంకి మనము సిద్ధపడటానికి మనం ఈ వాక్యం అనేది మనల్ని ప్రేరేపిస్తుంది అనేది మనకి ఈ వాక్యం ద్వారా గ్రహించాలన్నమాట. నెక్స్ట్, టు ఇన్స్ట్రక్ట్ అండ్ ఎంకరేజెస్ అండ్ గివ్ అస్ హోప్. ఇక్కడ ఈ వాక్యంలో రోమన్స్ 15:4 ఏనండి అది. Romans 15:4, for whatever things were written, for whatever things were written before were written for our learning, that we through the patience and comfort of the scriptures might have hope. ఈ వాక్యం ద్వారా మనకి ఒక నిరీక్షణ, మనకు ఒక ఆదరణ కలగజేయటానికి ఈ వాక్యం ఉంది అని చెప్పేసి రోమియోలకు పౌలు రాస్తూ చెప్తున్నాడు అనమాట. తర్వాత టు ఎగ్జార్ట్ అండ్ టు వార్న్ us. సో మనము ఈ వాక్యం అనేది మనము ఈ పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన అయినా సరే, మనకి ఎప్పుడు చదివినా సరే మనకి మన జీవితం పట్ల, మన జీవితం ఎలా ఉంది అనేది మనకు చూపిస్తుంది అనమాట వాక్యం అనేది. సో అంటాం కదా మనము వాక్యం అనేది మిర్రర్ అని. సో వాక్యం అనేది నిజంగా మిర్రరే. మనము ఎప్పుడు ఎప్పుడు చదువుతున్నా సరే మనకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, కొత్త ప్రేరేపణ మనకు కలుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని మెడిటేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి 1 Corinthians 10th నుంచి 11-13 వరకు మీరు ఒకసారి చదవాలి. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ మనకి సో టు డెవలప్ ఏ బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఆఫ్ అవర్ పర్స్పెక్టివ్. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ యాక్చువల్గా. మీకు ఎవరైతే బుక్స్ ఉన్నాయో ఇంగ్లీష్ అయితే మనకి 1 second, ఇంగ్లీష్ అయితే మనకి పేజ్ నెంబర్ 24. ఓకే, తర్వాత తెలుగు అయితే మనకి పేజ్ నెంబర్ 26. ఒక డయాగ్రామ్ కూడా ఉంది దీంట్లో. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే బైబిల్ అనేది ప్రపంచ దృష్టిని బైబిల్ను సరిపడినట్లుగా చేస్తుంది. దేవుడు ఏమి చెప్పునో అది సరి అయినది. ఇంకోవైపేమో మీ ప్రపంచ దృష్టికి బైబిల్ను సరిపడినట్లుగా చేస్తుంది. మానవుడు ఏది యోచించునో అది సరి అయినది. సో మనం బైబిల్ అనేది ఏ కోణంలో చూస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు లాస్ట్ లో చూస్తే బిబ్లికల్ వరల్డ్ వ్యూ, నాన్ బిబ్లికల్ వరల్డ్ వ్యూ, సీయింగ్ ఆల్ లైఫ్, డిటర్మైనింగ్ వాట్ వీ బిలీవ్ అబౌట్ మ్యాన్, హిస్టరీ, సైన్స్ ఎక్సెట్రా బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఈ ప్రపంచం అనేది ఈ బైబిల్ని ఏ దృష్టిలో చూస్తుంది? మనుషులు కానీ, హిస్టరీ కానీ, సైన్స్ కానీ ఏ దృష్టిలో చూస్తుంది? మనము దేవుని వాక్యము బేస్ చేసుకొని ఈ ప్రపంచాన్ని చూస్తే మనకు ఒక రకంగా కనిపిస్తుంది. అలా కాకుండా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి మన ఓన్ నాలెడ్జ్తో
ఆ మానవులకి ఉన్న నాలెడ్జ్తో, మానవులకి ఉన్న జ్ఞానంతో, మానవునికి ఉన్న ఆ పరిజ్ఞానంతో, మానవునికి ఉన్న ఎక్స్పీరియన్స్, అనుభవంతో చూస్తే ఒక రకంగా ఉంటది ఈ ప్రపంచం అనేది. సో ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఆత్మీయంగా ఈ ప్రపంచాన్ని చూస్తామో, అప్పుడు మనకి రియల్ వరల్డ్ వ్యూ అనేది, మనకి బిబ్లికల్ వరల్డ్ వ్యూ అనేది మనకి రిలేట్ చేసుకోగలం. సో ఎప్పుడైనా మనం ఏది చూసినా, ఈ లోకంలో ఏది చూసినా, ఏది చేసినా, మనం బైబిలికల్ పర్స్పెక్టివ్లోనే దేవుని వాక్యానుసారంగానే చూడాలి అనేది ఈ వర్సెస్ అనేది ఈ సారాంశం అనేది చెప్తుంది. సో ఇంకా మనకి ఎక్కువ కావాలంటే ఈ వర్సెస్ ఉన్నాయి కదా, లేవియా కాండము 18:1-5, 2 కొరింథీయులు 10:2-6 వరకు, ఇవన్నీ చూడండి. And the Lord spoke to Moses, saying, Speak to the people of Israel and say to them, I am the Lord your God. You shall not do as they do in the land of Egypt, where you lived, and you shall not do as they do in the land of Canaan, to which I am bringing you. You shall not walk in their statutes. You shall follow my rules and keep my statutes and walk in them. I am the Lord your God. Okay, so ఈ వర్డ్స్ అనేవి మనము ఈ బిబ్లికల్ వర్సెస్ అనేవి మీరు చదువుకోండి తర్వాత. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బేసిక్గా దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇక్కడ మీరు అలా చేయొద్దు, ఆ కానాను ప్రజల్లాగా జీవించొద్దు, వాళ్ళలాగా చేయొద్దు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి నేను విడిపించాను. సో ఆ బంధకాల నుంచి మీరు బయటకు వచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు అక్కడ ఎలా నడిచారో అలా నడవద్దు అని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అనమాట దేవుడు. తర్వాత ఈ సెకండ్ వర్స్ లో ఇక్కడ కొరింథీయులకి పౌలు రాస్తూ చెప్తాడనమాట, ఒబే క్రైస్ట్, మీరు ఒబీడియన్స్ గా ఉండండి, దేవుని వాక్యం పట్ల మీరు శ్రద్ధ చూపించండి అనేవి కొన్ని వర్సెస్. మెయిన్ ఫ్లెష్ గురించి, శారీరకంగా మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో అవి విడిచిపెట్టి వాక్యానుసారంగా ఆత్మీయంగా నడుచుకోండి అనేవి కొన్ని హెచ్చరికలు అనేవి ఈ కొరింథీయుల పత్రికకి పౌలు రాస్తున్నాడు. ఓకేనా? సో ఇవి మీరు ఒకసారి టైం ఉన్నప్పుడు ఈ 2 చాప్టర్స్ మీరు ఒకసారి చదువుకోండి. తర్వాత ఈ రిలేషన్షిప్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అనేది మనము తర్వాత న్యూ టెస్ట్మెంట్ డీల్ చేసుకునేటప్పుడు వస్తాయి. బట్ బ్రీఫ్గా మీకు కావాలి అంటే, బట్ మీకు తెలియాలి ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఉన్న రిలేషన్ ఏంటి. జనరల్ గా ఒక సింపుల్ వర్డ్ లో చెప్పాలి అంటే, న్యూ టెస్ట్మెంట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయింది ఇంకా ఆ రూల్స్ మనకు లేవు, ఆ ధర్మశాస్త్రం మనకు లేదు అని కాదు. నెరవేర్పు, ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క నెరవేర్పు కోసమే న్యూ టెస్ట్మెంట్ అనేది మనకు ఉన్నది. సో ఓల్డ్ టెస్ట్మెంట్ మెయిన్ గా మనకి మొజాయిక్ కోవెనెంట్ గురించి మనకి మాట్లాడుతుంది అనమాట. సో ఇంకా కొన్ని వర్సెస్ ఉన్నాయి. మనకి మెయిన్ గా తెలియాల్సింది ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకి గాడ్ కి మనకి ఉన్న రిలేషన్షిప్ అనేది బిల్డ్ అయింది స్టార్టింగ్ లో. తర్వాత అవ్వ ఆదం ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు దేవునికి మనకి ఉన్న రిలేషన్షిప్ అనేది దూరమైంది. పాపం వల్ల మనం దేవునికి దూరం అయిపోయాం. ఈ దూరం అయిపోయిన పరిస్థితి నుంచి న్యూ టెస్ట్మెంట్ ద్వారా మనకి మళ్ళీ దేవుడు మనకి దగ్గర అవ్వటానికి ఈ న్యూ టెస్ట్మెంట్ ద్వారా, యేసుక్రీస్తు ప్రభువాల ద్వారా మనకి ఎలా ఈ రివల్యూషన్ జరిగింది, ఎట్లా దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు అనేది ఈ న్యూ టెస్ట్మెంట్ అనమాట. సో అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ రియల్ లైఫ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వరల్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు నిజ జీవితం ద్వారా మనం చూసి నేర్చుకోగలిసిన సందర్భాలన్నీ ఈ న్యూ టెస్ట్మెంట్ లో మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ థియాలజికల్ వ్యూ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ద గాడ్ ఆఫ్ ఓటీ ఈ సేమ్ యాజ్ గాడ్ ఆఫ్ ది ఎన్టీ. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో ఏ దేవుడైతే ఉన్నాడో మనకి కొత్త నిబంధనలో కూడా అదే దేవుడు, మార్పు చెందని దేవుడు అన్నమాట. Old Testament and New Testament both reveal that wrath is a much a part of the character of the God as is love. అంటే దేవుని ఉగ్రత అనేది ఒకటే,
ఓల్డ్ టెస్ట్మెంట్ లో అయినా న్యూ టెస్ట్మెంట్ లో అయినా ఒకటే, కానీ దేవుని క్యారెక్టర్ అనేది మారలేదు, దేవుని ప్రేమ అనేది ఈ రెండు పుస్తకాల్లో కూడా మారలేదు అనేది మనకి ఈ థియాలజికల్ పర్స్పెక్టివ్ లో మనం ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. తర్వాత మ్యాన్స్ బేసిక్ హ్యూమన్ నేచర్ అపార్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ సేమ్. అంటే దేవుని నేచర్ ఏదైనా సరే సేమ్ ఉంది. మానవుని అప్పుడు ఎలా ఉన్నాడో మానవుడు ఇప్పుడు అదే పాపంతో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోవటం ద్వారా, ఆయన రక్తం మన కోసం చిందించడం ద్వారా, ఆయన శరీరం నలగొట్టడం ద్వారా మనకి ఈ విమోచన అనేది కలిగింది అనేది మనము గ్రహించాలి. ఇక్కడ చూడండి, సిన్ కూడా సేమ్. Sin is same in the New Testament and also the Old Testament. సో ఈ వీటి గురించి ఇంకా మీకు తెలియాలి అంటే పేజ్ నెంబర్ 28లో చూడండి, కొంచెం జెనసిస్ 4:7, ఐజియా 59:2. ఓకే, సో మనము ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము జెనసిస్ 4:7 ఒకసారి చదువుకుందాము. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ నుంచి ఒక వర్స్ చదువుకుందాం. సో జెనసిస్ 4:7 చూడండి ఒకసారి. ఇఫ్ యు డూ వెల్ will you not be accepted, and if you do not do well, sin lies at the door and its desire is for you, but you should rule over it. ఒకసారి ఎవరన్నా 4:7 జెనసిస్ 4:7 చదువుతారా? ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనువా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. చూడండి, పాపం గురించి ఎంత ఎంత భయంకరమైన నిజాలు మనకి స్టార్టింగ్ లోనే, దేవుని సృష్టి కంప్లీట్ అయిన స్టార్టింగ్ లోనే ఎంత పాపం వచ్చింది అనేది ఇక్కడ రాయబడింది. దేవుడు నిజంగా ఎంత బాధపడి ఉంటాడో కదా. ఒక సృష్టించిన పర్సన్సే వ్యతిరేకంగా దేవుడు చేయొద్దన అన్నది వాటినే చేస్తే దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటది. కానీ స్టిల్ మనం అట్లా పాపంలో పడి నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి దేవుడు మళ్ళీ కొత్త నిబంధన ద్వారా మనకి ఎంత విమోచన కలగజేశాడు అనేది ఈ వర్సెస్ లో మనకు తెలుస్తుంది. ఇంకోటి కొలసీలు 1:21. యా 21-22. ఫస్ట్ 22లో మనకి మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లో 22 ఉంది మెయిన్ పాయింట్, బట్ 21-22 నేను చదువుతాను, మీరు తర్వాత చదవండి. అండ్ యూ హూ వన్స్ వర్ alienated and enemies in your mind by wicked works, yet now he has reconciled in the body of his flesh through death, to present you holy and blameless and irreproachable in his sight. సో 21-22 చదవండి సిస్టర్ ఒకసారి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గల వారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. చూడండి, ఎంత తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. అంటే మనకి పీస్ ఎలా వచ్చిందండి? ఇక్కడ చెప్తున్నారు, పీస్ తన మాంసం ద్వారా మనకి పీస్ వచ్చిందంట. ఏ ఫ్లెష్ ద్వారా అయితే మనం పాపం చేశామో మళ్ళీ అదే ఫ్లెష్ ద్వారా మనకి విమోచన కలిగింది ఇక్కడ. సో ఈ సంఘాన్ని దేవుడు ఎలా మనల్ని నిలబెడదామని చూస్తున్నాడు? నిర్దోషులుగాను, అదొకసారి చదువుతారండి మళ్ళీ. నిర్దోషులుగాను అని ఒకటి చోటు ఉంది కదా. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన. కరెక్ట్ అండి. ఇక్కడ మెయిన్ 3 వర్డ్స్ మనం చూడాలి: పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను.
మనము అపరిశుద్ధులం, నిజంగా నిర్దోషులు కాదు, మనం పాపం చేసిన వాళ్ళం, నిరపరాధులు గాను. అంటే మనం ఏదైతే యాంటీగా ఉన్నామో వాటన్నిటిని మనము పాపం చేసినప్పటికీ దేవుడు మనల్ని ఇలా నిలబెట్టాలి, సంఘాన్ని దేవుడి దగ్గర ఇలా నిలబెట్టాలి అనుకున్నాడంటే ఎంత సాక్రిఫైస్, తన తన సొంత ఆ కుమారుణ్ణే మనకి పంపించాడు అంటే ఇది చాలా ప్రణాళికతో కూడిన విషయం అనమాట. సో న్యూ టెస్ట్మెంట్ లో మనం చదువుకోవాలంటే చాలా వర్సెస్ ఉన్నాయి ఇలాంటి. సో జస్ట్ మనం కొన్నే చూసాము. మీరు 28th పేజ్లో, ఇంగ్లీష్లో అయితే 28th పేజ్ ఉంది, మనకి దీంట్లో అయితే 30th పేజ్ అండి తెలుగులో. కొంచెం నోట్ చేసుకోండి నేను చెప్పినవన్నీ. మీకు ఒకటేమో మీకు ఇచ్చిన అసైన్మెంట్స్ లో జాన్ విక్లిఫ్, విలియం టెండెల్, వీళ్ళిద్దరు గురించి కంపల్సరీగా చదవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు వై స్టడీ బైబిల్ అని ఉంది కదా, పాత నిబంధన ఎందుకు అధ్యయనం చేయాలని ఉంది కదా, అది 25th పేజీ. ఇది సెకండ్ అసైన్మెంట్ అంటే ఏం కాదండి, మీరు తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కొంచెం ధ్యానం చేయాల్సిన టాపిక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇవి ధ్యానం చేస్తేనే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. తర్వాత మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్ జెనసిస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అంత టైం దొరకదు. ఇప్పుడు ఈ విషయాలు ఇప్పుడు క్లోజ్ చేసుకుంటేనే బెటర్. సో ఫస్ట్ థింగ్ జాన్ విక్లిఫ్, విలియం టెండేల్ గురించి మీరు టైం దొరికినప్పుడు చూడండి. సెకండ్ థింగ్, పాత నిబంధన ఎందుకు అధ్యయనం చేయాలి అనే దాంట్లో తెలుగులో అయితే 25 పేజీ. ఇందులో మీరు క్రీస్తునందు రక్షణలోనికి ఈ వర్సెస్ ఉన్నాయి, కొన్ని మెయిన్ వర్సెస్ ఉన్నాయి, అవి ఒకసారి చదువుకోండి. ఓకే. తర్వాత థర్డ్ది 26th పేజీలో మానవ కోణము దేవుని వాక్యపరంగా, మానవుని వాక్యపరంగా ఎలా చూస్తాడు అనేది 26th పేజీ. అది థర్డ్ అసైన్మెంట్ మీరు చూడాల్సింది. ఫోర్త్ది వచ్చేసి 30th పేజీలో మనకి పాత నిబంధన యొక్క వేదాంత శాస్త్రం ఉంది. సో ఇక్కడ మీకు కనిపించే ఉన్నాయి చూసారా, మనము సిన్ ఇస్ ద సేమ్ ఇన్ ఓటిఎన్ ఎన్టీ అనే పాయింట్ మనం ఇప్పుడు దా చదువుకున్నాం. సో ఇందులోనే మనకి ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఇంక ఇక్కడ చూడండి, నెక్స్ట్ సాల్వేషన్ గురించి ఉంది, తర్వాత ఫెయిత్ గురించి ఉంది, తర్వాత గాడ్స్ ప్రోగ్రెసివ్ రివల్యూషన్, తనకి తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో వాటి గురించి ఉంది, తర్వాత దేవుని యొక్క వ్యక్తిగతంగా అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనేది ఉంది. సో వీటన్నిటి గురించి వర్సెస్ అనేది 1 by 1 ఉన్నాయి. జస్ట్ మీకు టైం దొరికినప్పుడు అవి నోట్ చేసుకోండి, లేకపోతే జస్ట్ ఒకసారి చదవండి. ఓకే. తర్వాత మెయిన్ థీమ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఒకసారి ఇంగ్లీష్లో చదువుతా నేను, పేజ్ నెంబర్ 29th, థీమ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఈ పదాలు అనేది మీకు గుర్తుండాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది మనకి ఎందుకు వచ్చింది, తర్వాత మనకి ఎట్లా దేవుడు ఆ ప్రణాళికని నెరవేరుస్తున్నారు అనేది, రెవల్యూషన్ ప్రత్యక్షత ద్వారా, రూలర్ పరిపాలకుడు, రిడెంప్షన్ విమోచన, రిస్టోరేషన్ పునఃస్థాపన చేయుట, రిలేషన్షిప్ సంబంధము. సో ఇది నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఎవరి దగ్గర బుక్ ఉంటే తెలుగులో చదవండి, లేకపోతే నేనే చదువుతాను. ఇంగ్లీష్లో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా రాశారు. ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ గాడ్స్ రివల్యూషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సోవరెన్ క్రియేటర్ అండ్ సస్టైనింగ్ రూలర్ ఆఫ్ ది యూనివర్స్, who chose Israel as his covenant people, by whom he would accomplish his plan of redemption through Messiah to bring about restoration of the relationship between God and men which had been broken by sin. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది, ఎక్కడైతే మన సిన్ ద్వారా దేవునికి మనకి ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అయిందో, ఆ బ్రేక్ అయిన రిలేషన్షిప్ ని మళ్ళీ రీస్టోర్ చేయటానికి విమోచన ద్వారా మనకి సృష్టికర్త అయిన దేవుడు తనకి తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడో అనేదే ఈ థీమ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్. ఎవరి దగ్గర బుక్ ఉందండి? సెకండ్ బుక్ ఉంటే 31 పేజీలో చదువుతారా కొంచెం? 29 పేజ్ అండి. 31st కాదండి, కాదు. నిబంధన అనేది దేవుడు తనంతట తానే సార్వభౌమాధికార సృష్టికర్తగా మరియు పోషణకర్త అయిన విశ్వ పాలకునిగా ప్రత్యక్షపరచుకోవడం. ఆయన ఇశ్రాయేలును తన నిబంధన జనులుగా ఎన్నుకొని
పాపం వలన తెగిపోయిన దైవ మానవ సంబంధాన్ని మెస్సియా ద్వారా తిరిగి యథాస్థితికి చేర్చడానికి ఇశ్రాయేలు ద్వారా తన విమోచన ప్రణాళికను అమలుపరచుట. అదండి. ఇది ప్రతి ఒక్కరు ఒకసారి ఆ నాకు తెలిసి ఎంతమంది దగ్గర ఈ తెలుగు బుక్ ఓల్డ్ బుక్ ఉందో తెలియదు, కానీ ఈ 5 లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ 5 లైన్స్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరన్నా ఉంటే స్క్రీన్ షాట్ కానీ అది పెట్టండి, లేకపోతే నేనే పెడతాను. ఇది కంపల్సరీగా మన మైండ్ లో రిజిస్టర్ అవ్వాల్సిన పాయింట్. ఎందుకంటే థీమ్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఇక్కడ పాత నిబంధన యొక్క అంశం ఏంటనేది ఇక్కడ ఒక్క 5 సెంటెన్సెస్ లో 5 వర్డ్స్ లో మనకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రెవల్యూషన్, రూలర్, రిడెంప్షన్, రిస్టోరేషన్ అండ్ రిలేషన్షిప్ ద్వారా. ఓకే, సో ఇది తెలిస్తే మనకి పాత నిబంధన యొక్క సారాంశం అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. సో మనకి దిస్ ఈజ్ ఇంట్రొడక్షన్, జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అనమాట. సో మనము నెక్స్ట్ క్లాస్లో మనము జెనిసిస్ అండ్ ఎక్సోడస్ గురించి మాట్లాడుకుందాము. ఎట్లా మీరు జెనిసిస్ని డివైడ్ చేసుకోవాలి, ఎలా దాన్ని గుర్తుపెట్టుకునేలాగా మీరు చదువుకోవాలి అనేది ఈజీ వేలో, చాప్టర్ డివిజన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈజీ వేలో మీకు చెప్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు జస్ట్ ఒకసారి ఉన్న చాప్టర్స్ అన్ని మీరు చదువుకొని వస్తే దెన్ వీ విల్ డిస్కస్ ఆన్ దట్. సో ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్ స్లైడ్స్ కొన్ని ఉన్నాయి, అట్లాగే జెనిసిస్ స్లైడ్స్, నిర్గమాకాండం కూడా స్లైడ్స్ ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం కొన్ని ఇంగ్లీష్లోనే ఉన్నాయి, తెలుగులో కొన్ని ఇంపార్టెంట్ పదాలు ఇట్లా ఉన్నాయి కదా, ఇలా పెట్టడానికి ట్రై చేస్తాను. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాం. బట్ కంపల్సరీగా ప్లీజ్ మీకు టైం ఉన్నప్పుడు ఆదికాండము, నిర్గమాకాండము ఈ రెండు కొంచెం బ్రీఫ్గా చదువుకొని రండి. మనం కంప్లీట్గా చాప్టర్ బై చాప్టర్ చూసుకోవడానికి టైం దొరకదు కాబట్టి మనం మెయిన్ అంశాలు అనేవి మనము చూసుకొని వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బుక్స్ ఆఫ్ 5 బుక్స్ గురించి, అంటే ఈ 5 బుక్స్ అనేది ఏంటి అసలు, ఈ 5 బుక్స్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఏ టైంలో రాశారు, ఎవరికి రాశారు, ఈ మెయిన్ కీ ఈవెంట్స్ ఏంటి, ఇవన్నీ ఎవరెవరు మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అనేవి మనము చూసుకుంటా వెళ్ళిపోతాం హై లెవెల్లో. సో మీరు కొంచెం వాటిని గ్రాప్ చేయాలంటే జస్ట్ ఒకసారి గో త్రూ అయ్యి వస్తే మనకి చాలా మంచిది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మనకి ఒక మ్యాప్ ఉంది కదా, ఇంగ్లీష్ బుక్ లో అయితే 42లో ఒక మ్యాప్ ఉంది, తెలుగు బుక్ లో అయితే పేజ్ నెంబర్ 44లో మ్యాప్ ఉంటుంది, ఇంగ్లీష్ అయితే 42. సో ఈ మ్యాప్ కూడా మీరు ఒకసారి జస్ట్ చూసుకోండి. మీరు ఒకవేళ బుక్స్ ఉంటే ఓకే, ఈ మ్యాప్స్ కూడా మీరు ఎప్పుడైతే ఆ ఆదికాండము, నిర్గమాకాండం చదువుకుంటూ వెళ్ళిపోతారో ఒకసారి మీరు చదివేటప్పుడు ఏదన్నా ప్లేసెస్, పలానా ప్లేస్ లో జరిగింది, పలానా దేశంలో జరిగింది అని ఎప్పుడైతే మీరు చూస్తారో జస్ట్ ఒకసారి, మీకు బైబిల్ వెనకాల కూడా ఉంటాయి మ్యాప్స్ కదా, సో ఆ మ్యాప్స్ ఒకసారి చూసుకోండి. లేకపోతే మనకి ఈ బుక్స్ లో కూడా మ్యాప్స్ ఉన్నాయి, 42 తెలుగు, ఇంగ్లీష్, 44 తెలుగు. ఇందులో కూడా ఒకసారి ఆ మ్యాప్ చూసుకుంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను చెప్పేదానికి మీరు రిలేట్ చేసుకోగలుగుతారు అనమాట. సో ఇది మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ ఓవర్వ్యూ. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ ఉన్నారా, విజయ్ కుమార్ బ్రదర్? ఉన్నారండి. క్లోజింగ్ ప్రేయర్ సంపటమ్మ గారు. ఎవరన్నా క్లోజింగ్ హలో, క్లోజింగ్ ప్రేయర్ చేయండి సిస్టర్. ఓకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. క్లోజింగ్ ప్రేయర్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, బంగారు పాదాలు వందనాలయ్యా. గొప్ప దేవ అయ్యా తండ్రి, బైబిల్లోని గొప్ప సత్యాలు మాకు నేర్పించినారు, వందనాలు నాయన తండ్రి. అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి బైబిల్ ఎవరు రాశారు, ఎలా రాశారు, ఎందుకు రాశారు అన్నది నాయన మాకు అర్థపరిచినారు, వందనాలు. ఆది కాండంలో ఉన్నటువంటి అయ్యా తండ్రి నాయన అధ్యాయాల్లో ఉన్నటువంటి సత్యాలు నాయన వందనాలు.
తండ్రి నాయన ఆజ్ఞను అతిక్రమించి తండ్రికి దూరస్థులమైన మమ్మల్ని తండ్రి ఎంత విమోచన నాయన గురించి నాయన తెలియజేస్తున్నారు. వందనాలు స్తోత్రాలు నాయన. అయా తండ్రి మమ్మల్ని మేము ఏ విధంగా పునరుద్ధరించుకోవాలో మాకు నేర్పించిన విధానంకై వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన ఎంత చక్కని నాయన బైబిల్ స్టడీ మాకు ఇచ్చినారు. వందనాలు నాయన. తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకై వందనాలయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. ఈ బైబిల్ సత్యాలు ఎంతో నాయన మాకెంతో ఆత్మీయ స్థితిగతులకు నాయన అయా పెంపొందింప చేయుచుండగా తండ్రి నాయన అయా నాయన అందరూ నాయన వేమరపాటు కలిగి చక్కగా వినుటకు మీరు ఇచ్చినటువంటి అయా తండ్రి ఓపిక ఆయా సమయము సహవాసానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రీతిగా నాయన ప్రతి ఆయా శనివారం నాయన మేమందరము అయా ఈ రీతిగా గ్యాదర్ అయిన ఆయన ఏకాత్మ ఏక మనసు ఏక ఉద్దేశంతో ఏక తాత్పర్యంతో ఒక తండ్రి అయిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అయా తండ్రి నాయన ఉన్నత ఉద్దేశాలు తెలుసుకుంటూ నీ కృప దయచేయమని ఆయా పరిశుద్ధాత్మ ద్వారా నాయన ఈ యొక్క సత్యాలు రాయించినారని మీరు బయలుపరిచిన విధానంకై వందనాలయ్యా. 70 సంవత్సరాలు బబులోను చెరను గురించి నాయన బయలుపరిచిన విధానంకై వందనాలు నాయన. తండ్రి ప్రారంభం నుండి అంత వరకు నాయన తండ్రి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సత్యాలు నాయన బయలుపరిచినారు. అయ్యా తండ్రి నీకే వందనాలు. అయ్యా తండ్రి నాయన మమ్మల్ని ఇంకా ఆత్మీయంగా ఈ యొక్క బైబిల్ స్టడీ ఎంతగానో నాయన తండ్రి నాయన నెరవేర్చుతుండగా అయ్యా నడిపించుతుండగా తండ్రి నాయన మేము ఇంకా లోతైన మర్మాలు గ్రహించుకొని సాగిపోటుకు కృప చూపమని అయా బైబిల్ స్టడీ అయా తండ్రి ఆయా స్థలాల్లో జరుగుతుండగా అయా సేవ విరివిగా సాగుటకు నాయన తండ్రి అయా మేమందరం సహకరించుటకు నీ కృప దయచేయండి తండ్రి. అన్ని విషయంలో నాయన తండ్రి చాలిన దేవుడిగా ఉండి సహాయం చేస్తున్నారు. వందనాలయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా అయా వేతన ప్రేయర్ ఫెలోషిప్ సహవాసము శాంతకుమారి గారిని మీరు ప్రేమించి ఆ బిడ్డ ద్వారా మాకు ఇచ్చిన ఈ ఫెసిలిటీకి వందనాలు స్తోత్రాలు నాయన. అయా తండ్రి నాయన దైవ సేవకులు అయా ఇద్దరు నాయన ఎంతో చక్కగా వివరించిన ఉంటుండగా నాయన బిడ్డలను రావాల్సిన దీవెనలు దయచేయందేవా. వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించాయా, సంఘాలను ఆశీర్వదించాయా తండ్రి. విరివిగా నాయన తండ్రి నాయన నీ సేవ విస్తరించుటకు నీ కృప దయచేయమని ఇది నా దీవెనతో నింపు నాయన. మరి యొక్క పరిశుద్ధ దినంలో అయా ఈ యొక్క ఆరాధన దినము నాయన ప్రార్థనా దినంలో మేము కలుసుకొని పర్యంతము నీ కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆశీర్వాదం ఏమంటారా? అవునండి ఇవ్వండి బ్లెస్సింగ్స్. ఓకే. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఆరాధన ఆధిపత్యం మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అండి. థాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. సుజాత గారు ప్రైజ్ ది లార్డ్. అన్ని బ్రదర్ చెప్పారు అవన్నీ బుక్స్ లో ఉన్నాయి. యాక్చువల్ గా బ్రదర్ చెప్పినవన్నీ కూడా బుక్స్ లో ఉన్నాయి. అండ్ మీరు ఒక్కసారి గో త్రూ చేయండి సరిపోతుంది. ఓకే. బుక్ నెంబర్ 2 గో త్రూ చేయండి. ఓకే.